దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. చిన్నడు తిరిగిపోయింది. ప్రియులరా, నిజానికి ఈ కార్యక్రమాలు మే నెలలో జరగాల్సి ఉన్నవి, కానీ కొన్ని కారణాలను బట్టి ఈ రోజుకి లేదా నిన్నటి దినం నుంచి ప్రారంభమయ్యాయి. రెండవ రోజు కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా వందనాలు. అలాగే పెద్దలు, పురుషులు వారు కూడా వచ్చారు, వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను వచ్చేటప్పటికి ఎవరో వేదనకరమైన పాట పాడుతున్నారు. రాగం బాగుంది, పాట వేదనతో కూడిందిగా ఉంది. ఎవరు పాడారు? సరే, అందులో ఏదో ఒక రకమైనటువంటి ఆవేదన వారు పాడుతున్నప్పుడు నాకు వినిపించింది. అయితే ఎన్ని వేదనలున్నా, ఎన్ని కష్టాలున్నా దేవుని సన్నిధిలో అవన్నీ కూడా ఏమవుతాయి? విచింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. కనుక ఈ కూడికలు, ఈ 5 రోజుల సభలు సంఘానికి ఎంతో ఆశీర్వాదకరమని మీ దైవజనులు వీటిని ఏర్పాటు చేశారు. అంటే దైవజనులు ఏం ఆలోచిస్తున్నారు? మీ స్థానిక సువార్థికులు ఏం ఆలోచిస్తున్నారంటే, సంఘాన్ని వాక్యముతో పెంచాలి. సాధారణంగా ఎవరైనా, నేను వచ్చిన రాగానే అడిగాను, ఎవరైనా 3 రోజులు పెడతారు సభలు, మీరు ఏకంగా 5 రోజులు అంటే, నాకు 3 రోజులు పెడితే తృప్తి ఉండదు చిన్నోడు అన్నాడు. మేము ఒకరికొకరు చిన్నోడు అని పిలుచుకుంటాం. అయితే నిజమే, 3 రోజులు పెడితే తృప్తి ఉండదంటే, దేవుని పిల్లలను వాక్యముతో పెంచడానికి 5 రోజులు కావాలి అనే ఆలోచన ఆయనకు ఉంది. 5 పగలు 5 రాత్రులు 5 పాఠాలు లేదా 10 పాఠాలు చక్కగా హెబ్రీ పత్రిక నుంచి డివైడ్ చేసి ఒక్కొక్క సేవకునికి లేదా ఒక్కొక్క సువార్థికునికి ఒక్కొక్క అంశాన్ని ఇచ్చి, ఏ అంశం తర్వాత ఏ అంశం చెప్తే బాగుంటుంది అని ఆలోచన చేసి చక్కగా ఒక చక్కని నిర్మాణంతో కూడినటువంటి అంశాన్ని ఈరోజు మీ ముందు ఉంచారు. మీరు ఈ 5 రోజుల సభలకు వస్తే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు, చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే మా సంఘానికి మంచి వాక్యాన్ని అందిస్తారో, ఈ అంశానికి ఎవరు సూట్ అవుతారో, మొదటి రోజు ఎవరు వస్తే బాగుంటుంది, రెండో రోజు ఎవరు వస్తే బాగుంటుంది, లేదా 3 రోజు ఎవరు వస్తే బాగుంటుందని అన్నీ కూడా చాలా పక్కగా ఆలోచన చేసి ప్రణాళిక సిద్ధం చేసి మీ స్థానిక దైవజనుడు ఎంత ప్రయాసపడుతున్నారు అంటే నిజంగా వారికి సభాముఖంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సంఘానికి మనం ఏమి ఇవ్వగలం, ఏమిస్తే సంఘము క్షేమముగా అభివృద్ధి చెందుతుంది. సంఘం క్షేమం కావాలి, సంఘం క్షేమంగా ఉండాలంటే ఏం అంశంను నిర్ణయిస్తే, ఏ సేవకులను పిలిస్తే, ఏ అంశాన్ని వారికి బోధిస్తే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని వారు పక్కాగా ఆలోచన చేసి ఒక ప్రణాళికను రూపొందించి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. కాబట్టి ఈరోజు శ్రేష్టమైన నిరీక్షణ అనేటువంటి పాఠాన్ని మనం ధ్యానిస్తున్నాం. శ్రేష్టమైన నిరీక్షణ. చిన్న ప్రార్థన చేసి ఈ వాక్యం విందాం. శ్రద్ధగా మీరు అందరూ వినాలని కోరుచున్నాం. ప్రేమ స్వరూపి, కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువ, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీ బిడ్డల మధ్య నీ మాటలను వినిపించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు. వింటున్న ప్రతి వారిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ మాటల చేత మా హృదయాలను నింపమని, మీ వాక్యానుసారంగా మేము బ్రతికే జీవితాలు మా అందరికీ ప్రసాదించుమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన నిరీక్షణ ఏమిటండి ఈరోజు మన అంశం? శ్రేష్టమైన నిరీక్షణ. అసలు నిరీక్షణ అంటే ఏమిటి? ఏమండి, నిరీక్షణ అంటే ఏమిటి?
నిరీక్షణ అనగా అర్థం ఏమిటి అని అడుగుతున్నాను, చెప్పండి. మనం నిరీక్షణని ఎప్పుడు ఏ సందర్భంలో మనం వాడతాం ఆ పదాన్ని? కొంచెం కాస్ట్లీ వర్డ్ అది. అసలు నిరీక్షణ అనే పదం వాడుక భాషలో ఎదురు చూచుట. చెప్పండి, ఎదురు చూచుట, ఎదురు చూచుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ అనగా ఎదురు చూచుట అని అర్థం. అందులోనూ మనం ఎదురు చూస్తుంది శ్రేష్టమైన నిరీక్షణ. ఏ నిరీక్షణ అటమ్మా? శ్రేష్టమైన నిరీక్షణ. అంటే శ్రేష్టము అన్నాడంటే అర్థం ఏంటి? ఇంక దానికి మించినది లేదు అని అర్థం. హై స్టాండర్డ్లో ఉంటుంది అనమాట ఈ నిరీక్షణ, శ్రేష్టమైన నిరీక్షణ. ఈ అంశాన్ని మరి సిద్ధపరిచినాక ఇది మీరు చెప్పాల్సిన భాగం అని అన్నప్పుడు నేను దాని కొరకే సిద్ధపడుతుంటే నాకు చాలా ఆనందం వేసుకొచ్చింది, చాలా ఆనందం వేసింది. మంచి మాటలు, మంచి విషయాలు నేను తెలుసుకున్నాను. ఆ మాటలు మీతో పంచుకుంటాను ఈ రాత్రి. ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈరోజు మన అంశానికి మూల వచనం అదే, కీవర్డ్స్. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాం. నిరీక్షణ ఎంత గొప్పది అంటే, ఆ శ్రేష్టమైన నిరీక్షణ ఎంత గొప్పది అంటే ప్రియులరా, దేవుని యొద్దకు మనం చేరుతున్నామట. దేని ద్వారా? దీని ద్వారా అంటున్నాడు చూడండి. దేని ద్వారా? దీని ద్వారా. నిరీక్షణకు కొన్ని పదాలు ముడిపడి ఉంటాయి, ఏమండి? దాన్ని మనం ఎన్నడూ విడదీయలేం. ఉదాహరణకు నిరీక్షణ ఆశతో ముడిపడి ఉంటుంది. నిరీక్షణ దేంతో ముడిపడి ఉంటుందండి? ఆశతో. నిరీక్షణ ఓర్పుతో ముడిపడి ఉంటుంది. రెండవది ఏంటండి? ఓర్పుతో. నిరీక్షణ విశ్వాసముతో ముడిపడి ఉంటుంది. 3 విషయాలు మేము ముందు ఉంచాను. ఆశ లేకుండా నిరీక్షణ లేదు, విశ్వాసం లేకుండా నిరీక్షణ ఉండదు, ఓర్పు లేకుండా నిరీక్షణ ఉండదు. నిరీక్షణ ఓర్పుతో ముడిపడింది, నిరీక్షణ విశ్వాసంతో ముడిపడింది, నిరీక్షణ ఆశతో ముడిపడింది. ఈ పదాలను మనం అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచుతాను. ఉదయం ఆఫీస్కి వెళ్ళినటువంటి మీ భర్త, డ్యూటీకి లేదా పనికి వెళ్ళినటువంటి మీ భర్త, సాయంత్రం తిరిగి వస్తాడని భార్య ఏం చేస్తుంది? ఇంటి దగ్గరే ఉండి ఎదురు చూస్తుంది. ఎవరి కోసం అంటే తన భర్త రాక కోసం. తన భర్త కోసం ఎదురు చూస్తుంది ఒక భార్య. దాన్ని ఏమంటారంటే నిరీక్షణ అంటారు. ఉదయం స్కూల్కి వెళ్ళినటువంటి మీ పిల్లలు చక్కగా మీరే వారిని సిద్ధపరిచి క్యారేజీ పెట్టి పంపించారు, లంచ్ బాక్స్ పెట్టి. సాయంత్రం కాగానే నా బిడ్డలు స్కూల్ బస్సులో వస్తారు అని ఒక తల్లి తన పిల్లల కోసం ఎదురు చూస్తుంది. నిరీక్షణ. తల్లి పిల్లల కోసం ఎదురు చూచేటువంటి ఆ సమయాన్ని ఏమంటారండి? పిల్లల కోసం నిరీక్షించడం. నిరీక్షించడం చండి. ఇవన్నీ లోక సంబంధమైన నిరీక్షణలే. ఏదైనా ఒక ప్రయాణం మనం మొదలుపెట్టినప్పుడు, ఒక ఊరు మనం వెళ్ళాలనుకున్నప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బస్ స్టేషన్లో బస్ కోసం ఎదురు చూస్తాం.
ఏమండి, మనం వెళ్ళగానే బస్సు వచ్చేస్తుందా? మనం వెళ్ళగానే రైల్వే స్టేషన్కి నువ్వు వచ్చావని చెప్పి రైలు వచ్చేస్తుందా? ఏమండి, రాదు కదా. మనం ఎక్కాల్సిన రైలు లేదా మనం ఎక్కాల్సినటువంటి బస్సు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆ బస్సు కోసం లేదా రైలు కోసం మనం ఏం చేస్తాం చెప్పండి ప్రియులారా? ఎదురు చూస్తాం. దాన్ని ఏమంటారంటే నిరీక్షణ అంటారు. దాన్ని ఏమంటారమ్మా? నిరీక్షణ. కొంత ఆలస్యం అవుతుంది, రైలు రావడానికి కొంత ఆలస్యం అవుతుంది. అప్పుడు మీకేముండాలి? పప్పులో కాలేశారు. ఓర్పు ఉండాలి. ఏముండాలమ్మా? ఓర్పు ఉండాలి. ఎందుకంటే ఓర్పు ఉంటేనే కదా మనం ఎక్కాల్సిన రైలు ఆలస్యమైనా వచ్చేంత వరకు, వచ్చి ఎక్కేంత వరకు కూడా మనం వేచి ఉండాలి. ఓపిక కావాలి మనకి, ఓర్పు సహనం కావాలి. అందుకే నేను చెప్పాను ప్రారంభంలో, నిరీక్షణతో ఏది ముడిపడి ఉందన్నాను? ఓర్పు ముడిపడి ఉందన్నాను. నిరీక్షణతో ఆశ ముడిపడి ఉందన్నాను. ఏంటి ఆశ? పిల్లలు ఇంటి దగ్గర ఉండి సాయంత్రం కాగానే మా డాడీ వస్తారు, ఆఫీస్ నుంచి పనికి వెళ్ళిన మా డాడీ తిరిగి వస్తారు, వచ్చేటప్పుడు మాకు చాక్లెట్లు తీసుకొస్తారు లేదా బిస్కెట్లు తీసుకొస్తారని ఎదురు చూస్తారే. ఆ పిల్లలు తండ్రి కోసం చూచే ఆ ఎదురు చూపులో ఏముందో తెలుసా? ఆశ ఉంది. ఏంటి ఆశ? చెప్పండి, ఏంటండి ఆశ? మా డాడీ వస్తూ మా కోసం ఏవో తీసుకొస్తాడు తినడానికి, తినుబండారాలు. అది బిస్కెట్ కావచ్చు, లేకపోతే చాక్లెట్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఎవరు పిల్లలు బిస్కెట్లు చాక్లెట్లు అడగట్లేదండి. నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అంటున్నారు. నిజమండి. ఫాస్ట్ ఫుడ్ కావాలట. ఏ ఫుడ్? ఫాస్ట్ ఫుడ్. అంటే పిల్లలు కూడా ఆరోగ్యకరమైన అడగట్లేదు. సరే, ఏదైనా సరే మా తండ్రి తీసుకొస్తాడు అనేటువంటి ఎదురు చూపులో పిల్లలకి ఏముంది? ఆశ ఉంది. అంటే ఆ నిరీక్షణ ఆశతో ముడిపడి ఉందా? అవును, నిజంగా ఆశతోనే ముడిపడి ఉంది. అందుకే నిరీక్షణలో ఆశ ఉంది అని చెప్పాను. ఆశతో ముడిపడి ఉందని చెప్పాను. నిరీక్షణ ఓర్పుతో ముడిపడి ఉందని చెప్పాను. నిరీక్షణ విశ్వాసంతో ముడిపడి ఉందంట. నిరీక్షణ దేంతో ముడిపడిందట? విశ్వాసంతో ముడిపడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు, విశ్వాసం అనున్నది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైనవి అంటే కంటికి కనిపించనివి ఉన్నవి అని నమ్మటమే విశ్వాసం. దేవుడు ఆత్మస్వరూపి, ఆయన మన కంటికి కనిపించడు, కానీ ఉన్నాడు అని నమ్ముతున్నాం. దేవుడు ఉన్నాడా? చెప్పండి. 2000 వచ్చాడు రత్నరాజు, వస్తున్నారు మాట్లాడుకున్నదే. 2006లో మొట్టమొదటిసారిగా సోదరులు ప్రేమ్ సుధీర్ గారు మంచి బహిరంగ సభలు ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలోనే. అప్పుడే మొట్టమొదటిసారిగా నిరసన మెట్ట రావడం 2006. అప్పుడు నన్ను చూసిన వాళ్ళు, నేను గుర్తున్నాను. ఎంతమంది గుర్తున్నాను? చాలా 4-5 చేశారు. థ్యాంక్ యూ అమ్మా నన్ను గుర్తుపట్టినందుకు. అప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని, పెళ్ళి కాలేదు కదా. అయితే అంటే నాకు ఈ ప్రాంతంతో, సంఘముతో ఏనాటి పరిచయం అన్నమాట? 2006. అంటే చిన్నోడు ఇప్పటికి 18 సంవత్సరాలు. మా ఇద్దరి స్నేహం, మా ఇద్దరి ప్రేమ ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. చిన్న స్నేహం కాదు మాది. 18 సంవత్సరాలుగా ఆయన పిలుస్తూనే ఉన్నాడు, మేము వస్తూనే ఉన్నాం. మీరు అడుగుతారు లేదు నన్ను, కానీ మా సంఘం మీ సుధీర్ గారిని అడుగుతారండి. నేను ఏదైనా సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో మీటింగ్లు పెడతాను 3 రోజులు. ఏమండి మీ స్నేహితులు వస్తున్నారా, ఆయన ప్రేమ్ సుధీర్ గారు వస్తున్నారా అని అడుగుతారండి. ఖచ్చితంగా కోరుకుంటారండి. ఒకరోజు కాదట, వాళ్ళకి ఎన్ని రోజులు కావాలట? 3 రోజులు. అంటే 3 రోజులు ఆయనే కావాలట. 3 రోజులు కావాలి, 2 రోజులైనా ఉంచండి నన్ను అడుగుతారండి. అంత ఇష్టం మీ సేవకుడు అంటే మా సంఘ బిడ్డలకి. అది పెద్దాపురం సంఘం కావచ్చు, లింగంపర్తి కావచ్చు, చెనేలేరు కావచ్చు, అన్ని సంఘాలకు పరిచయం అయిపోయారు ఆయన.
అడుగుతారు సంఘ బిడ్డలు, ఆయన ఆయన వస్తున్నారా, ఆయన రప్పించండి, ఆయన ఆహ్వానించండి, ఒకరోజు కాదు 2 రోజులైనా ఉంచండి, 2 పూటలు ఉంచండి అంటారు. అంత చక్కగా మీ సేవకుడు వాక్యం అంటే మా సంఘ బిడ్డలు అంతగా ఇష్టపడతారు. నిజంగా నేను సంతోషిస్తున్నాను. మంచి సువార్థికుడిని ఒక స్నేహితుడిగా కలిగి ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. మరి మీరెంత ధన్యులో, మీరెంత ఆనందిస్తున్నారో నాకైతే తెలియదు. మా ఆనందం ఉందా లేదా? ఏమో మరి డల్గా ఉంటే నాకు డౌట్ అవుతుంది. ఏమైనా అసంతృప్తి ఉందా ఆయన విషయంలో? ఉండకూడదు. నిజమండి, అంత ఆదర అభిమానాలు. ఎందుకంటే ఆయనకి మాకున్నటువంటి ఒక ప్యారలల్ సిమిలర్ ఏంటంటే, వాళ్ళ తాతగారు సేవకుడే, వాళ్ళ తండ్రి గారు సేవకుడే, ఈయన సేవకుడే. 3 తరాలు సేమ్. మా తాతగారు, మా తండ్రి గారు, నేను, ముగ్గురు సేవకులు. తరతర మా తాతగారి సేవ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ నిరీక్షణ చూడని వాటిని ఉన్నవి అని నమ్ముటే విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది అన్నాడు కదా. దేవుడు మనం చూడలేదు కానీ ఉన్నాడు ఆయన. అప్పుడు చెప్పాను 2006లో, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుడు లేడని చెప్పిన వారే దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నారని ఆ రోజు అంశం చెప్పాను నేను 2006లో. ఏ ప్రసంగం చెప్పాను నాకు ఇంకా గుర్తుంది. విన్న మీకు గుర్తుందో లేదో తెలియదు, ఆయన గుర్తుంది. ఆయన అప్పుడు మాటి మాటికి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అంటే పరలోకం. పరలోకాన్ని మనం చూడలేదు కానీ ఉన్నదని మనం ఏం చేస్తున్నాం? నమ్ముచున్నాం. దాన్ని ఏమంటారండి? విశ్వాసం. అక్కడ అంటున్నాడు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం. నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం అంటే మనం దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో, ఎదురు చూస్తున్నామో వాటి అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువైనది. మన విశ్వాసం మన నిరీక్షణ ఎంతకాలం వరకు తెలుసా? ఏమండి, మన నిరీక్షణ ఎంతకాలం వరకు పనిచేస్తుందండి? ఏమండి తెలుసా? మీకు అర్థమవుతుందన్నమాట. అంటే ఎదురు చూస్తున్నప్పుడు మనం ఎక్కాల్సినటువంటి రైలు వచ్చేసింది, ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. వచ్చిన తర్వాత మనం రైలు ఎక్కేసాం, రైలు బయలుదేరింది, మనం వెళ్ళాల్సిన గమ్యానికి అది వెళ్ళిపోతుంది. అప్పటితో అక్కడితో ఇంకా రైలు వస్తుంది, ఇంకా రైలు వస్తుంది, నేను ఎక్కాల్సి ఉందని ఎదురు చూస్తారా? చెప్పండి. అంటే మీ నిరీక్షణ ఎప్పటి వరకు? దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో అది వచ్చేసిన తర్వాత, అది ఎక్కేసిన తర్వాత, దాని మీద కూర్చుండి ప్రయాణిస్తున్నప్పుడు ఇక ఆ నిరీక్షణ అంతటితో ముగిసిపోయింది. మన నిరీక్షణ ఎప్పటి వరకు తెలుసండి? మన నిరీక్షణ లోక సంబంధమైన నిరీక్షణ కాదు, మంది పర సంబంధమైన నిరీక్షణ. మన నిరీక్షణ ఎప్పుడు పూర్తవుతుందంటే, మనం అనుకున్నట్టు పరలోకపు తండ్రిని చూచేసరికి ఆ పరలోక పట్టణమైనటువంటి ఆ దేశంలోకి మనం ప్రవేశించేసరికి, ఆ పరలోకంలోకి మనం ఒక్కసారి ప్రవేశించి అందులో దేవుని ముఖాన్ని చూసామా అంతే. మన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకా దేనికోసం అండి మీ నిరీక్షణ? చెప్పండి ప్రియులారా. అప్పుడు దేనికోసం ఎదురు చూస్తారు? ఇంక పరలోకం కంటే మించింది ఏదైనా ఉందా? లేదు కదా. దేవుని ముఖాన్ని చూచి ఆయన ముఖ దర్శనం చేసిన తర్వాత కూడా ఇంకా దేనికోసమైనా నిరీక్షిస్తారా మీరు? నిరీక్షించాల్సిన అవసరం లేదు. అంటే మన నిరీక్షణ అక్కడితో సరి. అంటే మన నిరీక్షణ భూమి మీద ప్రారంభమవుతుంది. మనం వెళ్ళాల్సినటువంటి గమ్యానికి చేరిన తర్వాత ఇక నిరీక్షణతో పని ఉండదు. దేంతో పని ఉండదటండి? నిరీక్షణతో పని ఉండదు. మనిషి ఆశాజీవి. మనిషి ఎవరటండి? ఆశాజీవి కదా. అందుకే ఎప్పుడు కూడా నిరీక్షిస్తూ ఉండాలి. అందులోనూ మనం నిరీక్షణ సామాన్యమైంది కాదు, శ్రేష్టమైనది. చెప్పండి. అందుకే ఈరోజు పాఠానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే శ్రేష్టమైన నిరీక్షణ. ఏంటి శ్రేష్టమైన నిరీక్షణ అంటే,
మనం దేవుణ్ణి, ఆయన ఉన్న లోకాన్ని చూచే నిరీక్షణ శ్రేష్టమైంది కాదా? దానికంటే మించిన శ్రేష్టమైనది ఇంకేదైనా ఉందా? లేదు కదా ప్రియులరా. కాబట్టి ఆ శ్రేష్టమైన నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఆ శ్రేష్టమైన నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఎలా వచ్చింది నిరీక్షణ? అక్కడ చెప్తున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:18 ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు. దేనికి ఏం చేయలేదటండి? సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదట. కనుక ముందు ఇయ్యబడినటువంటి ఆజ్ఞ నిష్ప్రయోజనం అయిపోయింది. నిష్ప్రయోజనం అంటే ప్రయోజనం పనికిరానిది. ఏంటి? ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు కనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైంది, మొదట నిష్ప్రయోజనమైంది గనుక అది ఏం చేయబడిందట? నివారణ చేయబడింది. ఏం చేయబడింది? అప్పుడప్పుడు చూడండి, రాజమండ్రి గోదావరి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పాడైపోయిన బ్రిడ్జ్ ఉంటుంది, దాన్ని ఎవరు ఇప్పుడు ఉపయోగించట్లేదు. ఎందుకంటే అది నివారణ చేయబడింది. అది శిథిలావస్థ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత అది బరువులు మోయలేకపోతుంది, చాలా కాలం అయిపోయింది, దానికి కెపాసిటీ తగ్గిపోయింది, దాని బలం తగ్గిపోయిందని చెప్పి దాన్ని ఇప్పుడు ఏం చేశారు చెప్పండి? పక్కన పెట్టి మరొక బ్రిడ్జ్ వేశారు కదా, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అని. అంటే ఇప్పుడు నివారణ చేయబడినటువంటి ఆ ప్రదేశం మీద, ఆ ప్రదేశంలో ఎందుకంటే అది నివారణ చేయబడింది, కారణం అది బలహీనమైంది అంటున్నాడు. ఏమైంది? ఇదిగో ఇప్పుడు పైన ఈ చక్కటి మందిరాన్ని కట్టారు, ఎందుకు? సంఘ సభ్యులు పెరిగారు, కిందనున్న మందిరం సరిపోవటం లేదు అని కదా. అంటే ఇప్పుడు కింద మందిరం ఏంటి? నివారణ చేయబడింది. ఒక విధంగా మనం అర్థం చేసుకున్నాం, మందిరంగా ఇది నిర్మాణమైంది కదా. అంటే బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది ఏం చేయబడుతుంది అన్నమాట? నివారణ చేయబడుతుంది. ఆ బలహీనమైంది, నిష్ప్రయోజనమైంది ఎవరిచ్చారు ఇశ్రాయేలు ప్రజలకి? ఎవరిచ్చారు? దేవుడేనా? ఏమండి, ముందు ఇయ్యబడిన ఆజ్ఞ అంటే ధర్మశాస్త్రం ఎవరిచ్చారండి? దేవుడే ఇచ్చాడు. అంటే దేవుడు బలహీనమైంది ఇస్తాడా? నిష్ప్రయోజనమైంది దేవుడు సృష్టించి అంటే మనుషులకు దేవుడిచ్చేది ఏదైనా సరే మంచిది, శ్రేష్టమైనది ఇస్తాడు. మరి ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది ఎందుకైంది? అది ఎందుకు నివారణ చేయబడింది? ఆ నివారణ చేయబడిన తర్వాత అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దేని వెంట? ముందియ్యబడిన ఆజ్ఞ వెంట. దీని ద్వారా మనము దేవుని యొద్దకు, అంటే దేవుని యొద్దకు మనం చేరాలనుకుంటే పాత నిబంధన ద్వారా కాదు ప్రియమైన వాళ్ళారా, మనం క్రొత్త నిబంధన ప్రకారం ఆరాధిస్తేనే చెప్పండి దేవుని యొద్దకు చేరతాం. ఎందుకు? మనల్ని చేర్చేది శ్రేష్టమైన నిరీక్షణ అన్నాను చూసారా. ఒక విధంగా దానికి దేనికి పెట్టబడిన పేరే తెలుసా? శ్రేష్టమైన నిరీక్షణ అంటే క్రొత్త నిబంధనకు పెట్టబడిన పేరు. అది దేనికి పెట్టబడిన పేరు? పాత నిబంధనలో ధర్మశాస్త్రం నివారణ ఎందుకు చేశాడు అని అంటే బలహీనమైంది, నిష్ప్రయోజనమైంది అన్నాడు. అంటే బలహీనమైంది, నిష్ప్రయోజనమైంది దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుడు శ్రేష్టమైనవే కదా ఇస్తాడు, బలమైనవి ఇస్తాడు కదా, ప్రయోజనకరమైనవి ఇస్తాడు కదా. మరి నిష్ప్రయోజనమైంది ఎందుకు? అదే మాట హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 8వ అధ్యాయం 7వ వచనం, పక్క పేజీ. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే, మొదటి నిబంధనలో లోపం ఉంది, లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు అన్నాడు. చూడండి, అంటే రెండవది అంటే ఏంటి? మొదటిది ఏంటి? రెండవది ఏంటి? మొదటిది పాత నిబంధన, అందుకే దాని పాత నిబంధన, ఓల్డ్ టెస్టిమెంట్ అన్న. రెండవది క్రొత్త నిబంధన. సాధారణంగా మనం బైబిల్లో చూస్తున్నప్పుడు మలాకి తర్వాత ఒక పేజీ వదిలేసి
వెంటనే మత్తయి సువార్త ప్రారంభమవుతుంది, కొత్త నిబంధన అంటాడు కదా. మలాకికిని మత్తయి సువార్తకును మధ్యన 400 సంవత్సరాలు జరిగిపోయింది. చీకటి కాలం అంటారు దాన్ని, సైలెంట్ పీరియడ్. ఏమంటారమ్మా? సైలెంట్ పీరియడ్. దేవుడు ఆ దినాలలో స్వప్నాలతో కానీ దర్శనాలతో కానీ ఏ రూపంగా మాట్లాడలేదు ప్రజలతో, ఇశ్రాయేల్తో. దాన్ని సైలెంట్ పీరియడ్ అంటారు. మలాకి నుంచి మత్తయి సువార్త మధ్యలో మనకు ఒక పేజీ మాత్రమే కనబడుద్ది, వెంటనే తిప్పేస్తాం మనం. కానీ ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది మలాకి నుంచి మత్తయికి రావడానికి? 400 సంవత్సరాలు పీరియడ్ అంటారు. ఆ ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైంది, నిష్ప్రయోజనమైంది. ఈ హెబ్రీ పత్రిక 8:7 ఏమంటే, అయితే రెండో దానికి అవకాశము ఉండనేరదు. క్రిందన మందిరము లోపము లేకపోతే రెండవ దానికి అర్థం చేసుకోవడం చెప్తున్నాడు, రెండవ దానికి అవకాశం ఉండదు. అర్థమవుతుందండి? మా ఇంట్లో అంటే చాలా ఒక 5-6 సంవత్సరాల క్రితం ఒక కలర్ టీవీ ఉండేది. టీవీ పేరుకే చూడం కదా. అయితే ఎవరు వచ్చినా బాబు, ఏమండి ఏంటండి ఇంకా ఈ టీవీ వాడుతున్నారా అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? ఎల్ఈడి టీవీ తీసుకురమ్మని, కొనమని. ఇంకా ఈ టీవీ ఎవరు వాడుతున్నారండి, మొత్తం స్పేస్ అంతా ఏమవుతుంది, ఆక్యుపై చేసేస్తుంది అని చెప్పి వచ్చిన వాళ్ళు అందరూ కుదురుగుండరుగా కదుపుతూ ఉంటారు. ఆడవాళ్ళు ముఖ్యంగా స్త్రీలు ఏం చేస్తారో తెలుసండి, పక్కన ఉన్న స్త్రీ మెడలో చూస్తారు, ఏ మెడలో బంగారం ఏ వస్తువు కనబడిపోయి, మీ ఆయన తాడైనా చేయించలేదా, బంగారు తాడు ఏం చేయించలేదా? ఆవిడకి ఆ ఆశ ఉండదు, ఆలోచన ఉండదు, ఈవిడ రేపుతూ ఉంటుంది అనమాట. తాడు కూడా చేయించలేదు మీ ఆయన, ఒక నలపూసలు ఏం చేయించలేదా అంటే ఈవిడ రాత్రులు గులుకుతూ ఉంటుంది. ఎవరిని? ఏమండి ఏమండి అదిగో డాక్టర్ వస్తుంది, నేను తాడు చేయించుకుంటాను. మరి ఎవరు కడతారు? నువ్వు కట్టు అంటుంది. నిజమండి. అంటే కొంతమంది కుదురుకొనరు, ఇంకా ఈ టీవీ వాడుతున్నారంట. ఆ టీవీ వాడుతున్నారు, నాకు టీవీతో పని లేదు, సరే టీవీ ఉండాలి ఉందనే పేరుకి ఉంచాను. అది వచ్చిన జిండికి పక్కన పెట్టేసి కొత్త టీవీ ఇచ్చేసాను, ఎల్ఈడి టీవీ. ఎవరి కోసం? మా కోసం కాదు, మా కుటుంబం కోసం కాదు. ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజల కోసం. అంటే సమాజం అన్నీ గమనిస్తుందా? మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, స్టాండ్ బైక్ మీద వెళ్తున్నప్పుడు స్టాండ్ తీసి కనుక వెళ్ళకపోతే, అది స్టాండ్ వేసి వెళ్తున్నాం అనుకోండి, స్టాండ్ తీయకుండా వెళ్తున్నాం అనుకోండి, అంతే 10 మంది చూసి ఏం చేస్తారు? స్టాండ్ ఎంతమంది చెప్తారో మన మీద అంత భయమో, మనం పడిపోకూడదని చెప్తారు, చెప్పరా? అంటే లోకం మనల్ని ఏం చేస్తుందన్నమాట, గమనిస్తుంది, చూస్తుంది, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంది. మనం అనుకుంటుంటే పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడట్లేదు అనుకుంటుందట, అలాగే కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నారు ఎవరు చూడట్లేదు అనుకుంటు పిల్లి అనుకున్నట్టుగా మనం కూడా ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాం. కానీ సమాజం మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? చూస్తుంది, గమనిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి ఏముండదట, అవకాశం ఉండదు కదా అంటున్నాడు. అవకాశం ఉండదు నేరదు అన్నాడు. అంటే రెండవ దానికి ఎందుకు అవకాశం వచ్చింది? రెండవదంటే క్రొత్త నిబంధన. ఎందుకు వచ్చింది అవకాశం? మొదటి దానిలో ఏముందటండి? లోపం ఉంది. మొదటిది లోపం గలది ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు శ్రేష్టమైనది ఇస్తాడు కానీ లోపాలు గలది ఇస్తాడమ్మా ఆయన. అప్పుడప్పుడు చూడండి, లోపాలు గల చీరలు అంటే డ్యామేజ్ చీరలు అవన్నీ మార్కెట్లో ఏం చేస్తారు చెప్పండి? తక్కువ రేటుకి అమ్మేస్తారు. దేవుడు ఏమి డ్యామేజ్ వస్తువులు ఏమి ఇవ్వడు కదా, ఇస్తే ఆయన శ్రేష్టమైనది ఇస్తాడు కదా. అయితే మరి లోపం గలదని ఎందుకు అన్నాడు అంటే, ఎవరైనా సరే ధర్మశాస్త్రం అంతయు పాటించాలనుకున్నారు అనుకోండి, 100కు 100% పాటించాలి. 99 పాటించి ఒక్క విషయంలో, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో ఏమవుతాడు చెప్పండి? అపరాధి అవుతాడు. అది పాత నిబంధన చట్టం చెప్తుంది. అర్థమవుతుందండి? నువ్వు పాటిస్తే ఎన్ని పాటించాలి? 100కు 100 పాటించు.
అందులో ఏ ఒక్కటి పాటించకపోయినా 99 వరకు పాటించి ఒక్కటి పాటించలేనందుకు గాను ఆజ్ఞలన్నిటి విషయంలో మీరు ఏమవుతారంటే అపరాధులు అవుతారు. అలా 100% పాటించే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల అది లోపం గలదైంది తప్ప దేవుడు లోపం గలది చెప్పండి ఇవ్వలేదు. మేము చదువుకున్న టైంలో స్కూల్ డేస్లో 7th క్లాస్కి పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది. ఏజినోడు 7th క్లాస్కి ఏముండేదమ్మా? పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడు 10th కూడా పబ్లిక్ ఎగ్జామ్ తీసేస్తారట త్వరలో. కంగారు పడకండి, అది సూజాయిగా తెలిసిన మాట. అయితే ఈ 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఎందుకు తీసేశారు? ఒక హెడ్ మాస్టర్ చెప్పారు. ఎందుకు తీసేశారంటే 100కి 35 మార్క్స్ వస్తే పాస్ మార్క్ కదా. ఇక్కడ టీచర్స్ కూడా ఉన్నారు, యేసుబాబు లాంటి వారు. చక్కగా మాకు భోజనం మంచిగా వడ్డిస్తున్నారు. ఈరోజు మాకు మంచి భోజనం ఏర్పాటు చేశారు ఇందిరా గారు, వారికి వందనాలు తల్లి. మీ యొక్క పెట్టిన భోజనం ఆ సువాసన తట ఆగలేక ఆయన కూడా ఫోన్ చేశారట. చాలా సంతోషం, వందనాలు తల్లి. అయితే ఏమంటున్నాను, ఆ 7th క్లాస్ ఎగ్జామ్స్ 100కి 35 వస్తే పాస్ కదా. 35 కూడా రాక ఫెయిల్ అయిపోయినాడు 7th క్లాస్లో. ఒరే ఎందుకురా నువ్వు చదవడం అని చెప్పి వాళ్ళ తండ్రులు ఏం చేసేవారంటే 35 కూడా రాలేదు కదరా నీకు, ఫెయిల్ అయిపోయావు అని చెప్పి వాడిని పనిలో పెట్టేసేవారు. అలా పనిలో పెట్టకుండా ఉండడం కోసం ఎగ్జామ్ తీసేసారట. చూడండి, అంటే ఇప్పుడు ఎగ్జామ్ తీసేయడం లోపమా, ఎగ్జామ్ పెట్టడం లోపమా? ఆలోచించండి, లోపం ఎక్కడుంది? లోపం ఉంది, అది లోపం గలదైంది. చూసారా? కానీ అందుకే దేవుడు లోపం గలది నిష్ప్రయోజనమైంది ఇవ్వడు. ఆయన బలహీనమైంది ఇవ్వడు. ఆయన ఇచ్చేదన్నీ శ్రేష్టమైనవి ఇస్తాడు. కానీ మనుషులు 100% దాన్ని ఏం చేయలేకపోయారండి, పాటించలేకపోతున్నారని చెప్పి అది లోపం గలదిగా ఉందని తీసేసి దానికంటే శ్రేష్టమైన నిరీక్షణ ఏం చేశాడంటే ప్రవేశపెట్టాడు. దీని ద్వారా మనము ఎక్కడికి వెళ్తున్నాం అంటున్నాడు. చూడండి 7వ అధ్యాయము 19వ వచనం, దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. ఎవరి యొద్దకు? అంటే దేవుని యొద్దకు చేర్చేది నిబంధన. ఇప్పటికి చాలామంది ఆరాధనలు శనివారం పెట్టుకుంటారు. ఆరాధన 7th డే వాళ్ళు. ఎప్పుడండి? అంటే విశ్రాంతి దినం అండి అంటాడు గొప్పగా. మనం ఆరాధన క్రొత్త నిబంధన ప్రకారం చేస్తేనే పరలోకం వెళ్తాం తప్ప పాత నిబంధన ప్రకారంగా చేస్తే కాదు. ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా బోధలు ఉన్నాయి, రకరకాల బోధలు ఉన్నాయి. ఇప్పటికి బళ్ళు అర్పించాలని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఉన్నారా? బళ్ళు అర్పించాలంటున్నారు. చాలా పాత నిబంధన పద్ధతులన్నిటిని ఏం చేశారండి, తీసుకొచ్చారు. దాని ద్వారా మనం పరలోకం చేరుతామా ప్రియులరా? శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా మనం దేవుని యొద్దకు చేరుచున్నామనంటే ఇప్పుడు మన పరలోకం చేర్చేది ఏదన్నమాట? క్రొత్త నిబంధన. అది శ్రేష్టమైన నిరీక్షణ. అర్థమవుతుందా ప్రియులరా? అందుకే ఇదే హెబ్రీ పత్రికలో అంటాడు ఏమనంటే, ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఏమైనాడటండి? మధ్యవర్తి అన్నాడు. దేనికి? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినాడు. అర్థమవుతుందా? అది చూడండి 8వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం, ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మధ్యవర్తి ఒక్కడే. ఎవరు? క్రీస్తు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పిన ప్రభు పరలోకానికి చేర్చడానికి మార్గం అయితే ఆ పరలోకానికి మనల్ని చేర్చేదే క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధనలో నిరీక్షణ. ఈరోజు మన పాఠం, మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది కాదు. మన నిరీక్షణ సిగ్గుపరిచేది కాదు. అప్పుడప్పుడు చూడండి, ఒక సినిమా యాక్టర్, ఒక ఫిలిం యాక్టర్
లేదా ఒక రాజకీయ నాయకుడు మీ ఇంటికి వస్తానమ్మా, మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తాను అని చెప్పారు. మీరు వెళ్ళారు, అయ్యా మా ఇంటికి రండి అన్నారు, ఆయన ఆహ్వానిస్తే తప్పక వస్తానమ్మా, పలానా రోజు వస్తున్నానని చెప్పి డేట్ కన్ఫర్మ్ చేశారు. ఈ పలానా సినిమా యాక్టర్ వస్తున్నాడు, లేకపోతే రాజకీయ నాయకుడు వస్తున్నాడు అని చెప్పి అందరికీ దండోర వేసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసేసి ఫొటోసు, ఏమండి వార్తనేమో స్టేటస్లో పెట్టేసి తీరా పబ్లిసిటీ చేసిన తర్వాత, అయ్యా ఇప్పుడు వారి ఇంటికి వెళ్ళడం అంత మంచిది కాదండి, ఫ్యాన్స్ మిమ్మల్ని పట్టేసుకుంటారండి, లేకపోతే ఆ పరిస్థితులు అంతగా బాగోలేదండి, ఇప్పుడు మీరు వెళ్ళడం అంత మంచిది కాదు అన్నారు అనుకోండి, వాళ్ళు ఏమవుతారు? ఆగిపోతారు. ఆగిపోతే మీ నిరీక్షణ ఏమవుతుంది? మీరు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు కదా, అప్పటికేం చేశారు? ఎవరు అడగకపోయినా అమ్మా మా ఇంటికి ఆయన వస్తున్నాడు, మా ఇంటికి ఈయన వస్తున్నాడు అని చెప్పేసి అందరికీ టమ్కేసి చెప్పేశారు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? అంతన్నో ఇంతన్నో ఏడైనా అంటారనరా? అంటే కొన్నిసార్లు మీ నిరీక్షణ, లోక సంబంధమైన నిరీక్షణ మిమ్మల్ని ఏం చేస్తుంది చెప్పండి? సిగ్గుపరుస్తుంది. కానీ మనం కలిగి ఉన్న ఈ శ్రేష్టమైన నిరీక్షణ ఉంది చూసారా? పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్తాము, ఇదిగో దేవుడు యొద్దకు వెళ్తాము, దేవుణ్ణి చూస్తామని ఈ నిరీక్షణ ఉంది చూసారా? ఇది మనలను చెప్పండి సిగ్గుపడనివ్వదు, సిగ్గుపరచదు. అందుకే ఇది శ్రేష్టమైన నిరీక్షణ. ఏ నిరీక్షణమా? శ్రేష్టమైన నిరీక్షణ అంటే మరికొన్ని ఉదాహరణలు చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఏమా? ఒక రోగి మంచం మీద ఉన్నాడు, ఒక వ్యాధితో ఒక రోగి మంచం మీద ఉన్నాడు. ఆ రోగి నేను పోతాను అనుకున్నాడు అనుకోండి, చెప్పండి డాక్టర్ చెప్పే టైం కంటే ముందే చెప్పండి, మాట్లాడండి, పోతాడా లేడా? ఎందుకు? బెంగ, చింత, భయం. చూసారా? అదే రోగి మంచం మీద ఉన్నప్పుడు ఏనాటికైనా నాకున్నటువంటి రోగం నుంచి నేను విడుదలవుతాను, నన్ను దేవుడు స్వస్థపరుస్తాడు, నన్ను దేవుడు బాగు చేస్తాడు, నాకు మంచి ఆరోగ్యం వస్తుంది, నా దేవుడు గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, నేను బాగుపడతాను అని చెప్పి ఎవరైతే అనుకుంటారో ఆ రోగికి ఏముందన్నమాట? నిరీక్షణ ఉంది. దేని మీద? తను పొందబోయే ఆరోగ్యం మీద, స్వస్థత గూర్చి ఏముంది చెప్పండి? అంటే ఒక రోగి, ఒక వ్యాధితో బాధపడుతున్నటువంటి, ఒక మంచం పట్టినటువంటి ఒక రోగి దేనికోసం ఎదురు చూస్తాడు చెప్పాలి? దేనికోసం ఎదురు చూస్తాడమ్మా? మాట్లాడండి తల్లి. స్వస్థత కోసం లేదా ఆరోగ్యం కోసం. నేను ఆరోగ్యం పొందుకుంటాను, నాకు దేవుడు స్వస్థత ఇస్తాడు, నేను ఈ రోగం నుండి, ఈ వ్యాధి నుంచి బయటపడతాను, విడుదలవుతాను, నేను తిరిగి మామూలుగా నడిచి నా పనులు నేను చక్కబెట్టుకుంటాననే ఒక రోగికి ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. దేని మీద? తన రోగాన్ని నేను అధిగమిస్తాను, దాన్ని జయిస్తాను, నాకు దేవుడు స్వస్థత ఇస్తాడు, నా దేవుడు గొప్పవాడు అనేటువంటి నిరీక్షణ ఎవరికి ఉండాలి చెప్పండి? రోగికి ఉండాలి. రోగికి ఉండాలి. అదవుతుందా ప్రియులారా? ఒక పేదవాడు ఉన్నాడు అనుకుందాం. ఎవరమ్మా? పేదవాడు, ధనం లేదు, చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అప్పులు, బాధలు. వారేమనుకోవాలి? మొన్న ఈ మధ్యకాలంలో ఒక వార్త అండి, చాలా బాధ అనిపించింది. 6వ తరగతి చదువుతున్నాడేమో అనుకుంటా, చిన్న మీరు చూసారు లేదు? 6వ తరగతి చదువుతున్న బిడ్డకి ఎంత వయసు ఉంటుందమ్మా? 10 ఏళ్ళు ఉంటాయా? 10-11 సంవత్సరాలు ఉంటాయిగా. వాళ్ళ తండ్రి సమ్మర్ అని చెప్పి, ఎండాకాలం అని చెప్పి దగ్గరగా కటింగ్ వేయించాడట. స్టైలిష్ కటింగ్ వేయించకుండా ఏం చేశాడమ్మా? దగ్గరగా కటింగ్ వేయించేస్తే ఆయనకి నచ్చలేదట, అబ్బాయికి నచ్చలేదట. నా జుట్టు కత్తిరి పాడు చేస్తావు, నా కటింగ్ స్టైల్ మార్చేసావు, పాడు చేసావు అని ఇంట్లో పురుగుల మందు ఉంటే పొలాలకేసి మందు తాగేసి చచ్చిపోడండి. తాగేసి ఏం చేశాడండి? చచ్చిపోడండి. దేనికోసం చెప్పండి ప్రియుల? దేనికోసం? కటింగ్ బాగోలేదని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, నిజమే కటింగ్ బాగోలేదు, తండ్రి ఏదో దగ్గరగా వేయించాడు, ఎండాకాలం వేసవకాలం అని. ఒక 20 రోజులు, నెల రోజులు ఆగితే జుట్టు పెరగదా? పెరుగుతుందా? పెరగదా?
పోని పెరుగుతుంది. పోనీ నువ్వు అంతగా సిగ్గుగా అనిపిస్తే నీకు ఆ జుట్టుతో లేదా ఆ హెడ్తో నువ్వు బయటికి తిరగలేకపోతున్నావు అంటే 20 రోజులు ఇంట్లో ఉండు, సెలవులే కదా. అర్థమవుతుందన్నమాట. లేదా చక్కగా టోపీలు ఉన్నాయా తల్లి? 100 రూపాయలు. ఎంత టోపీ? 100 రూపాయలు పెడితే టోపీ పెట్టుకుని తిరుగు, స్టైలిష్గా ఉంటుంది. అంత మాత్రం చచ్చిపోవాలా? అంటే బ్రతుకు మీద ఏం లేదు, ఆశ లేదు, జీవిత పరమార్థం తెలియదు కదా, చిన్న వయసు కదా, బ్రతుకు మీద ఆశ లేదు, జుట్టు పెరుగుతుందనే నిరీక్షణ లేదు. అంతేనా? జుట్టు పెరుగుతుందనే నిరీక్షణ లేదు. మనం నవ్వుతున్నాం కానీ ఆ తల్లికి ఎంత శోకం తల్లి ప్రియులరా, ఎంత బాధ. ఆఫ్టర్ ఆల్ ఒక కటింగ్ నచ్చలేదని తన భర్త దగ్గరుండి ఈ కటింగ్ వేయించాడని నా బిడ్డ చచ్చిపోయాడంటే ఆ తల్లికి ఎంత వేదన చెప్పండి. బాధే కదా. అలాంటి వేదన మిగిల్చి వెళ్ళిపోయాడు. అంటే దేనికోసం రా నువ్వు చచ్చిపోయావు? దేనికోసం? మీ స్త్రీలు కూడా మిమ్మల్ని తక్కువ అంచనా వేయకూడదు. పక్కింటి ఆవిడ ఏదో చీర కొనుక్కుంటే అలాంటి చీర తెమ్మని చెప్పిందంట. ఎవరికి? భర్తకి. ఇది న్యూసే, వార్తలండి. మీరు ముళ్ళు చూస్తారు. ముళ్ళు ఏ ముళ్ళు? బ్రహ్మముడి. ఆ ముళ్ళు చూస్తే మీకు ఇలాంటివి తెలియవు, వార్తలు చూడాలి. ఏమండి, భర్తకి ఇగో నా పక్కింటి ఆమె కట్టుకుంటుంది చూసారా, అలాంటి చీర నాకు కూడా కావాలి అన్నాడు. సరే తీసుకొస్తానన్నాడు. ఏమన్నాడు? తీసుకొస్తానన్నాడు. సాయంత్రం వచ్చేటప్పుడు డ్యూటీ నుంచి వచ్చినప్పుడు తీసుకొస్తానన్నాడు. అన్నాడు. ఈ లోపల నువ్వు కొనుక్కున్న లాంటి చీర నేను మా ఆయన తెచ్చేస్తానన్నాడు. ఈరోజు సాయంత్రంకి వచ్చేస్తుంది, నేను కూడా కట్టేసుకుంటాను అని ఆ గొప్పలు చెప్పేసుకుంది. ఆవిడతో చెప్పేసుకుంది అన్నీ. తీరా చూస్తే అది రేట్ ఎక్కువగా ఉందని చెప్పి ఏదో చీర పట్టుకెళ్తుంది, నా భార్య సంతోషిస్తుందని చెప్పి భర్త ఏం చేశాడంటే ఆమె చెప్పినది కాకుండా తనకు ఆర్థిక స్తోమత ఇబ్బందిగా ఉండి వేరొక చీర తీసుకొచ్చాడు. నేను చెప్పిన చీర తెమ్మంటే ఆ చీర తెమ్మంటే ఈ చీర తీసుకొచ్చావా అని చెప్పి ఆ చీర తీసుకుని గదిలోకి వెళ్ళిపోయి ఫ్యాన్కి ఆ చీరతోనే ఉరేసుకుని చచ్చిపోయిందండి. దేనికోసం? చీర కోసం. మనుషులు ఎందుకు చావాలనుకుంటున్నారో, ఎందుకు బ్రతకాలనుకుంటున్నారో అర్థం కావటం లేదండి. ఆశ లేని జీవితాలు జీవిస్తున్నారు, నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నారు. నేను చెప్పింది ఎందుకు తేలేదు, నేనేమో ఎందుకు ఈవిడ హట్ అయిపోయింది తెలుసా? అప్పటికేం చేసింది? అందరికి చెప్పేసుకుంది కదా, చెప్పేసుకుంది. ఇప్పుడు చెప్పింది, నువ్వు అంత అన్నావు ఎంత అన్నావు, ఏడి మీ ఆయన తెచ్చి ఇట్లా ఇచ్చాడా నవ్వుతారేమోనని. కొన్నిసార్లు భర్త కొట్టినందుకు కాదట, తోటికోళ్ళు తెప్పినందుకు బాధపడిందట. అలాంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి కదా. అందుకనే ఎప్పుడైతే ఇది కాకుండా వేరే తెచ్చాడో తెచ్చినందుకు సంతోషించకుండా ఆ చీరని తీసుకుని లోపలికి వెళ్ళిపోయి ఊరేసుకుంది అంటే అదే చీరతో ఏం చెప్పాలి ప్రియులారా? ఏం చేయాలి? నిరీక్షణ లేని జీవితాలండి. నిరీక్షణ అంటే అర్థం తెలియని బ్రతుకులండి అవన్నీ. సరే, మనం పేదవాళ్ళగా ఉన్నాం, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. నేనండి సేవకి పెద్దాపురం మా ఆయన సొంత గృహాన్ని విడిచిపెట్టి ఏలూరు వెళ్ళిపోయానండి. అక్కడ ఉండడానికి సరైన గృహం లేదండి, అయినా ఉంటున్నానండి. దేనికోసం? సేవ కోసం, దేవుని సేవ కోసం కష్టపడుతున్నాను. అంటే ఏనాటికైనా దేవుడు నాకుంది, అది ప్రతి ఒక్కరికి ఉండాలి. మీలో ఎంతమందికి గృహాలు లేవు నాకు తెలియదు, ఒకసారి చేతుల పైకి ఎత్తండి. ఇల్లు మాకు సొంత గృహం లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నాను వాళ్ళు. ఎవరు లేరా? చాలా. ఈరోజు సొంత గృహాలు లేక 5,000 4,000 అద్దెలు కట్టలేక, పోనీ ఉన్న గృహాలు ఈ కోతులు బెడద ఎక్కువైపోయింది కదా, ఈ పెంకులు పడగొట్టేస్తుంటే ఇల్లు కారిపోయి ఎండాకాలం ఇబ్బంది పడి ఎన్ని సమస్యలు పడుతున్నారు. చాలామంది ఇల్లు లేక బాధపడుతున్నారండి కదా. అలాంటి వారు ఏనాటికైనా నా దేవుడు నాకు ఒక గృహాన్ని ఇస్తాడు అని ఏం చేయాలి చెప్పండి ప్రియులరా? ఎదురు చూడాలి. దాన్ని ఏమంటారు? నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏముంది? ఓర్పు ఉంది, ఓపుగా ఉండాలి, ఓర్పుతో ఎదురు చూడాలి, ఆశతో ఎదురు చూడాలి. ఏనాటికైనా దేవుడు నాకు మంచి గృహాన్ని ఇస్తాడు, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడని ఒక రోగి ఎదురు చూడాలి. ఒక పేదవాడు ఏనాటికైనా నా అప్పులు తీరుతాయి,
నీ బిడ్డ కోసం, నీ బిడ్డ పెళ్లి కోసం చేసావు కదా, కట్నం ఇవ్వడం కోసం. లేదా నీ బిడ్డ ఉద్యోగం కోసం, వారిని చదివించడం కోసం చేస్తుంటావు కదా అప్పులు. లేదా నువ్వు ఇల్లు కట్టుకోవడం కోసం చేస్తుంటావు కదా. లేదా నీ రోగం నుంచి బయటపడడానికి ఆసుపత్రి ఖర్చుల కోసం చేస్తుంటావు కదా అప్పు. ఏనాటికైనా నా అప్పులు తీరతాయి అని అనుకోవడమే ఆశ, నిరీక్షణ. ఆశతో కూడిన నిరీక్షణ. దేవుడు ఎప్పటికైనా నా ఆశ తీరుస్తాడు, నా అప్పులు తీరుస్తాడు, నా అప్పులు తీరిపోతాయి, నాకు మంచి జీవితం వస్తుంది, మంచి రోజులు వస్తాయి, ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని పాడుకోవాలి, అనుకుంటూ జీవించాలి. అర్థమవుతుందా? పేదవాడు, అర్థమవుతుందా ప్రియులారా? కనుక ఈ పేదవాడు మనం ఎదుర్కొనేటువంటి ఈ సమస్యల్లో దేవుడు నాకు తప్పక సహాయం చేస్తాడని ఎదురు చూడడంలో ఏముందో చెప్పండి? నిరీక్షణ ఉంది. లేదా ఒక రోగి నేను బాగుపడతానని నిరీక్షిస్తాడు. కుటుంబంలో బాధలు ఉన్నప్పుడు, పరిస్థితులు తారుమారు అయిపోయినప్పుడు మంచి రోజులు వస్తాయి అని ఎదురు చూడడంలో ఉన్న ఆశ, ఆనందం ఇంక దేనిలో ఉందో చెప్పండి? ఏమంటే దేనిలో ఉండదు? దేనిలోనూ ఉండదండి. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? కొన్ని సందర్భాల్లో పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కానీ వారు నెమ్మదిగా పెద్దవారు అవుతుంటే మన పరిస్థితులు కూడా ఏమవుతాయి చెప్పండి? మారుతూ ఉంటారు కదండి. బాబు వాటర్ ఇవ్వమ్మా. పెద్దవారు అంటారు కదండి, ఏమనంటే ఓడలు బండ్లు అవుతాయి, చెప్పండి, బండ్లు ఓడలు అవుతాయి అన్నారా? ఒక నిమిషం. ఏమవుతాయటమ్మా? ఓడలు బండ్లు అవుతాయి. అవును, ఏనాటికైనా నేను బండి వాడనవుతాను, వాడలాంటి జీవితం వస్తుంది అని అనుకోవాలి. అంతేగాని ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడు కూడా మన తనువును, మన జీవితాన్ని ఏం చేయకూడదు? ముగించకూడదు. ఒక నిరీక్షణతో బ్రతకాలి. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత దేవుడు నాకు మంచి పరిస్థితులు ఇస్తాడు, మంచి అనుకూలమైన పరిస్థితులు నాకు కలిగజేస్తాడని అనుకుంటున్నారా? మంచిదే. అయితే ప్రియమైన వాళ్ళరా, ఒక్కొక్కసారి మన పరిస్థితులు తారుమారు అవుతాయని చెప్పాను. ఏమవుతాయమ్మా? సరే, మీరు అన్నారండి అయ్యా, కానీ మా స్థితిగతులు ఏం మారలేదు, ఎప్పటి నుంచి చూసినా ఇదిగో చచ్చిపోయే సమయం వచ్చింది, కానీ వృద్ధాప్యంలోకి వస్తాం, కానీ ఆ పేదరికం నుంచి మేము ఏం చేయలేకపోయాము, బయటపడలేకపోయాం. ఇదిగో 4 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, రోగం నుంచి బయటపడతానని, దేవుడు నాకు స్వస్థత ఇస్తాడని ఎదురు చూశాను, కానీ రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తుందే తప్ప, నేను చావుకు దగ్గర అవుతున్నానే తప్ప నాకు దేవుడు ఏమివ్వలేదు, ఆరోగ్యం ఇవ్వలేదని ఒకవేళ మీరు అంటారేమో. దానికి నా దగ్గర ఒక సమాధానం ఉంది. హబక్కూక ఏమన్నాడు? అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినా, సాలలో పశువులు ఉన్నా లేకపోయినా, నేనెల్లప్పుడు ప్రభువు నందు ఏం చేస్తాను చెప్పండి? ఎంత గొప్ప మాట! మనం పూస్తేనే ఆనందించడం కాదు, సాలలో పశువులు ఉంటేనే, ద్రాక్ష గుత్తులు కాస్తేనే కాదు, ఒలీవ చెట్లు పూస్తేనే కాదు, చేనులోని పైరు చేతికి వస్తేనే కాదు, రాకపోయినా సరే, లేకపోయినా సరే నేను దేవుని యందు ఆనందిస్తాను. అదే హబక్కూకును మనం మాదిరిగా తీసుకోవాలి ప్రియులరా. నిరీక్షణ చూడండి, ఆయన నిరీక్షణ. నేను మాట మళ్ళీ మొదటి నుంచి చదువుదాం. వచనం చెప్పండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. అంజూరుపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకుండాను, ఒలీవ చెట్లు కాపు కాయకున్నను, చేనులోని పైరు పంటకు చేతికి రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందం. నిజమే, మీరు నిరీక్షిస్తున్నారు ఆరోగ్యం కొరకు, మీరు రోగి అయి ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం దేవుడిచ్చే ఆరోగ్యం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. నిజమే, కానీ అంతకంతకు శరీరం క్షీణిస్తుంది, కానీ మీరు రోగం నుంచి బయటపడే మార్గం మాత్రం కనబడలేదనుకోండి. అయితే మీరు పరలోకం వెళ్ళరా? అయితే మీకు నిరీక్షణ అవసరం లేదా? నిరీక్షణతో పని లేదా మీకు? చెప్పండి ప్రియులారా, అవసరమా కాదా నిరీక్షణ? అప్పుడు నిరీక్షణ అవసరమా ఉందా లేదా? అప్పటికి నిరీక్షణతో పని ఉంది మనకి. ఎందుకంటే శరీర సంబంధమైన రోగాలు పరలోకానికి అడ్డేం కావు కదా. క్యాన్సర్తో చనిపోయి అనుకోండి, ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాను
క్యాన్సర్తో చనిపోయావు కాబట్టి నువ్వు పరలోకం రావద్దంటాడు దేవుడు. శరీర సంబంధమైన రోగాలు చెప్పండి పరలోకానికి అడ్డు కావు గనుక మన నిరీక్షణ దేవుని యందే ఉంచాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా 43వ కీర్తన క్షమించండి 43వ కీర్తన 5వ వచనంలో కీర్తనకారుడు భక్తుడు ఏమంటున్నాడు? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఏమండి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. కొన్నిసార్లు మన ప్రాణం ఏమవుతుందంటే కృంగిదలకు వెళ్ళిపోతుంది, కృంగిపోతుంది. నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము. ఎవరి యందు? మన నిరీక్షణ ఎవరి యందండి? దేవుని యందు నిరీక్షించు. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా మీరు దేవుని యందు ఏం చేయాలి చెప్పండి? నిరీక్షణ ఉంచుచూ జీవించాలి. ఎందుకంటే మీ నిరీక్షణ రోగం నుంచి బయటపడడం కాదు, మేను పరలోకానికి వెళ్ళటం, దేవాతి దేవుని ముఖం దర్శనం చేయటం, ఆయన ముఖాన్ని చూడటం, మీరు పరలోకంలోకి రావటం కదా, మీరు పునరుద్ధానులై తిరిగి లేవటం. అది కదా నిరీక్షణ. కనుక మన నిరీక్షణ రోగం నుంచి బయటపడకపోతే లేదు, ఉండకూడదు కాదు, ఎప్పటికీ ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. అందుకే శ్రేష్టమైన నిరీక్షణ అన్న. ఏమన్నారమ్మా? సరే, మీ పేదరికం నుంచి, మీ ఆర్థిక పరిస్థితులు, మీ అప్పులు తీరలేదు తల్లి, మీ అప్పులు తీరలేదు, మీ పేదరికం నుంచి మీరు బయటపడలేదు. మీరు చిన్నప్పుడు ఎలా ఉన్నారో, పెళ్ళైన తర్వాత ఎలా ఉన్నారు, చివరికి చనిపోయే ముందు కూడా పేదవాళ్ళుగానే ఉండి చనిపోయారు. అయితే మీకు నిరీక్షణ వద్దా? నిరీక్షణతో మీకు పని లేదా చెప్పండి? అప్పుడు కూడా మీకు పని ఉంది. ఎలాగంటారా? మత్తయి సువార్త 6:20 ఏమంటున్నాడు? మత్తయి సువార్త 6:20 పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనుడి. ఎక్కడ? పరలోకంలో మీ కొరకు ధనమును ఏం చేయాలటండి? మనం ఏం చేస్తున్నాం? ఎల్ఐసి కడుతున్నాం, లైఫ్ ఇన్సూరెన్స్ కడుతున్నామా? ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కడుతున్నాం దేనికి దేనికట బాగా వినండి. మీరు చచ్చిపోతే మీ వెనకాల ఉన్న వాళ్ళకి వస్తుందట ఈ డబ్బు. అంటే మీరు కష్టపడి కడుతుంది ఎవరి కోసం అనమాట? వెనుకున్న వారి కోసం. అవును కదండి. ఎల్ఐసి అంటే అదే జీవిత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్. వారు కూడా అదే చెప్తారు. ఏమండి మీకు పొరపాటు మీకు యాక్సిడెంట్ అయ్యి మీరు ఏమైనా పోతే మీ వెనకాల ఉన్న వాళ్ళు ఆనందిస్తారండి, వాళ్ళకి వస్తుందండి డబ్బు. అంటే మీరు అనుభవించరా అంటే అవును మేము అనుభవించమండి. అదవుతుందా ప్రియులారా? అంటే నా తదనంతరం నా పిల్లలు, నా భార్య అనుభవించాలని చెప్పి మనం ఎల్ఐసిలో పెట్టుబడి పెడుతున్నాం కదా, లేకపోతే మరొక చోట ఇన్వెస్ట్ చేస్తున్నాం, డబ్బులు దాచుకుంటున్నాం. మనం భూమి మీద డబ్బులు దాస్తున్నాం కనుక మన యొక్క హృదయం ఎక్కడ తిరుగుతుందో తెలుసండి? భూమి మీదే తిరుగుతుంది. ఏమండి, హృదయం ఎక్కడుందంటే నీ చుట్టూ తిరుగుతుంది అంటున్నాడు డాడు. ప్రియుడు హృదయం ఎవరి చుట్టూ తిరుగుతుందటండి? ప్రియురాలు చుట్టూ తిరుగుతుందట. 5 గంటలకు సినిమాకి వెళ్దాం, లేదా పార్క్ రాని ప్రియురాలు ప్రియుడిని పిలిచిందనుకోండి, 5 గంటలకు రమ్మంటే వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడు తెలుసండి? చెప్పండి. 4 గంటలకు వెళ్ళిపోతాడు. 4 గంటలకు వెళ్ళిపోయి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరి కోసం నిరీక్షణ? ప్రియుడు నిరీక్షణ ఎవరి కోసం? ప్రియురాలి కోసం. ఎప్పుడు రమ్మంది తను? ఎప్పుడు వెళ్ళాడు? 4 గంటలకి. ఏ రోజైనా చర్చికి అలా వస్తావా టైం కంటే ముందు అని చూస్తే సేవకుడు కళ్ళు అప్పగించి కళ్ళారా చూసి కళ్ళంతా నీరు వస్తున్నాయి తప్ప చెప్పండి విశ్వాస రారే. సేవకుడు వచ్చి ముందు కూర్చుంటాడు, ఆయన ప్రారంభ ప్రార్థన చేసి పాటలు పాడుతూ ఉంటాడు. అప్పుడు మా సేవకుడు వచ్చాడు, పాటలు అయిపోతున్నాయి, వాక్యం మొదలెడతాడు, అప్పుడు బయలుదేరతారు. చూసారా? కానీ ప్రియురాలు పిలిస్తే చెప్పండి గంట ముందే వెళ్ళిపోతున్నాం, గంట ముందు నుంచి ఎదురు చూస్తున్నాం. చూసారా? మన నిరీక్షణకును దేవుని నిరీక్షణ ఎంత తేడా. అందుకే దేవుని యందు నిరీక్షించు. నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావు, నాలో నీవేళ కృంగిపోయి ఉన్నావు. దేవుని యందు నిరీక్షించుము. ఎవరి యందు? కనుక మన డబ్బు ఎక్కడ ఉండాలి తెలుసా? పరలోకమందు. మత్తయి సువార్త 6:20 ఏమన్నాడు? మీ ధనము పరలోకమందు మీ ధనమును సమకూర్చుకొనుడి. అచ్చట చిమ్మెట తుప్పు
దానికి పట్టదు. అంటే దొంగలు వచ్చి కన్నం వేయరు. మీ ధనం పరలోకములో ఉంటే మీ మనసు కూడా దేని మీద ఉంటుంది తెలుసా? పరలోకం మీద ఉంటుంది. టైలర్ గారు కూడా జేబు ఎక్కడ పెట్టారటండి? గుండెకి పెట్టాడు దగ్గరలో. డబ్బు జేబులో పడగానే గుండెకి ధైర్యం వచ్చేస్తుంది. గుండెకి ఏమొచ్చేద్దమ్మా? ధైర్యం వచ్చేస్తుంది. తినడానికి తినలేదు కానీ మీసానికి ఏం కావాలటమ్మా? సంపెంగ నూనె. పూర్వకాలం సామెతలండి ఇవన్నీ. అవసరమా అనే అర్థం అక్కడ. అవసరమా సంపెంగ నూనె? ఏం లేదు, తిండి లేదు. డబ్బు ఉంటే గుండెకు ధైర్యం. అందుకే ఈ డబ్బును మనం ఎక్కడ పెట్టాం? బీరోలో పెట్టాం. దొంగలు వచ్చి కన్నం వేసేసారు కదా. దొంగలు వచ్చి ఏం చేశారమ్మా? కన్నాలు వేసేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మన ధనం ఎక్కడుంటే, పరలోకంలో ఉంటే మన మనసు కూడా ఎక్కడుంటుందండి? అంటే మీరు భూమి మీద పేదవారు అయితే అవ్వచ్చు, మీ కష్టాలు మీ బాధలు తీరకపోవచ్చు, మీ ఆర్థిక పరిస్థితులు ఏమీ మెరుగు కాకపోవచ్చు, కానీ అలా కాకుండా మీరు దేవునికి ఇచ్చే చందా, ఆ కానుక ఏదైతే ఉందో, మీరు ఈ మీటింగ్ల కోసం కానీ లేకపోతే దేవుని కోసం, ఆయన మందిరం కోసం, ఆయన సేవ పరిచర్య కోసం, మీ సేవకుడికి మీరు ఇచ్చే ప్రతి కానుక, బాగా వింటున్నారా తల్లి, అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? పరలోకములోకి వెళ్ళిపోతుంది. పరలోకపు ధననిధిలోకి వెళ్ళిపోతుంది. అందుకే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు దాచుకోండి. అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకవేళ భూమి మీద మీ పరిస్థితులు మారకపోయినా, నువ్వు పేదవాడిగానే ఉండి చచ్చిపోయినా, మీరు కనుక పరలోకంలో ధనాన్ని దాచుకుంటే, పరలోకంలో ధనాన్ని ఏమండి నిల్వ చేస్తే, అంటే పరలోకంలో ధనం నిల్వ చేయడం అంటే ఏంటి తల్లి? పరలోకంలో ధనం ఎలా నిల్వ చేస్తాం? ఏమండి అక్కడ మనోళ్ళండి ఇప్పటికే డబ్బులు దాచుకోవడానికి ఈ భూమి మీద ఎస్బీఐ బ్యాంకులు ఇవన్నీ సరిపోవని ఎక్కడ దాచేస్తున్నారు? స్విస్ బ్యాంకులు దాచేస్తున్నారు. ఎక్కడ దాస్తున్నామా? ప్రపంచంలో 2 చోట్ల ఉంటాయి స్విస్ బ్యాంకులో. ఈ కోట్లాది రూపాయలు ఏం చేశారండి? అక్కడ దాచేస్తున్నారండి ధనం. అంటే ఆ సీక్రెట్ చెప్పరట, ఎంత ఉందో ఈ అకౌంట్లో అని ఎవరికి చెప్పరట, అంత సీక్రెట్గా ఉంటుందట. చూసారా? అదే అలా కాకుండా మన దేవుని కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన సువార్త సేవ కొరకు, దేవుని కొరకు, సంఘం కొరకు, లేదా సేవకుని కొరకు మనం ఏ రూపాయి ఖర్చు పెట్టినా, ఏ రూపాయి ఇచ్చినా, బాగా వింటున్నారా పిల్లరా, అది పరలోకపు ధననిధిలోకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందమ్మా? అదవుతుందా? ఆ పరలోకపు ధననిధిలోకి వెళ్తే మీ నిరీక్షణ వేస్ట్ అయిందా? వ్యర్థమైందా? చెప్పండి. వ్యర్థం అవ్వలేదు. ఎందుకంటే భూమి మీద మీరు పేదవారుగా ఉండి చచ్చిపోయారు, కానీ మీరు ఎక్కడ ధనం దాచుకున్నారు తెలుసా? పరలోకంలో దాచుకున్నారు. భూమి మీద ఇచ్చే ప్రతి చిన్న కానుక, ప్రతి చంద, దేవుడి కోసం, దేవుని పరిచర్య కోసం ఇచ్చే ప్రతి రూపాయి కూడా దేవుని ధననిధిలోకి వెళ్ళిపోతుంది. కనుక మీరు అక్కడ ఏమవుతారు? ధనవంతులు. ఎక్కడ? పరలోకంలో. మీ నిరీక్షణ వ్యర్థం కాదు. మీ నిరీక్షణ వ్యర్థం కాదు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మన జీవితంలో మన కుటుంబ పరిస్థితులు, బాధలు, కష్టాలు ఎదురైనా, కుటుంబ పరిస్థితులు అంతగా బాగోకపోయినా, మన నిరీక్షణ మాత్రం ఏం కాకూడదంటే చావకూడదు. అందుకే అది ఏంటనా? శ్రేష్టమైన నిరీక్షణ. మన నిరీక్షణ ఏంటండి? శ్రేష్టమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం చాలా అవుతుంది, త్వరగా నా మాటలు ముగిస్తాను. నిరీక్షణ ఎంత గొప్పదో చెప్తాను. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో, కొరింథీలకు రాసిన 1 పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ అనేటువంటి 3 సందర్భాలు, 3 విషయాలు చెప్తాడు అక్కడ. ఎవరు చెప్పమ్మా అక్కడ ఏమేమి ఉన్నాయి? ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ అని ఆ 3 గురించి ఏమంటాడంటే, ఈ 3 నిలుచును అంటాడు. చూడండి, 3 ఏమవుతాయటండి? స్థిరమైన వాటిలో ఏమేమి ఉన్నాయి? ప్రేమ ఉంది, రెండోది విశ్వాసం ఉంది, ఈరోజు మన పాఠంలో భాగమైన నిరీక్షణ కూడా ఉంది. అంటే నిరీక్షణ అనేది అస్థిరమైనది కాదు, చంచలమైనది కాదు, ఊగిసలాడేది కాదు. ఏం కాదు చెప్పండి? ఊగిసలాడేది కాదు నిరీక్షణ అంటే.
సంచలమైంది కాదు, అస్థిరమైంది కాదు, స్థిరమైనది అని అర్థం. నిలుచును అంటే అర్థం ఏంటండి అమ్మా? నిలుచును అంటే అర్థం ఏంటండి? ఎప్పుడు, ఎల్లప్పుడూ ఉండేది అని అర్థం. ఎల్లప్పుడూ ఉండే వాటిలో ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది. ఇప్పుడు మనం ఆ రెండింటి గురించి కాదు మన టాపిక్ కాబట్టి నిరీక్షణ గురించి మనం మాట్లాడుతున్నాం. నిరీక్షణ నిలుచును అంటున్నాడు చూడండి. ఎప్పటికీ నిలిచేది ఏంటి చెప్పండి? నిరీక్షణ. నిరీక్షణ ఎప్పుడు నిలిచేది. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ నిరీక్షణకు ఏది ఆధారం? ఆధారం టీవీ వాడు అంటున్నాడు ఆడదే ఆధారం అండి అంటున్నాడు. ఏటట ఆధారం? ఆడదే ఆధారం అంటున్నాడు. ఆడది ఆధారమా? దేనికి ఆధారం చెప్పండి? దేనికి ఆధారం? మేము పలానా దానికి ఆధారం చెప్పండి బాబు, మాకు తెలుసుకుంటాం, నేర్చుకుంటాం. నిజంగా మీరు ఆధారమే. దేనికి తెలుసా? ఈరోజు చంద్రబాబు గారు గెలవడానికి ఆధారం మీరే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే కదా ఆయన మీకోసం బస్ ప్రొవైడ్ చేస్తున్నాడు, ఫ్రీ బస్. మొన్న మా స్నేహితుడు ఒకడు వాట్సాప్లో చిన్న మెసేజ్ పంపించాడు. ఈ 5 ఏళ్ళు ఎవరు ఏ భర్త కూడా ఏ భార్య మీద కోప్పడద్దు. ఏ భర్త కూడా ఏ భార్య మీద ఏం చేద్దట? కోప్పడద్దు. పొరపాటును కనుక మీరు కోప్పడ్డారా, బస్సు ఫ్రీ కనుక వారు ఏదో బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. ఏదో బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. మీకు బస్ ఫ్రీయే, మీకు డబ్బులు అక్కర్లేదు. ఛార్జీలు కూడా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోతారు ఫ్రీగా. మిమ్మల్ని ఎత్తుక్కోవడానికి మా డబ్బులు అయిపోతాయి. మిమ్మల్ని ఎత్తుక్కోవడానికి ఎవరి డబ్బులు అయిపోతాయి? అందుకే భర్తలారా తస్మత్ జాగ్రత్త, స్త్రీల మీద మీ భార్యల మీద మీరు కోప్పడకండి 5 ఏళ్ళు అంటున్నాడు. అమ్మ బాబు నిజమే కదా, మంచి అర్థం ఉంది అందులో. ఏ మాత్రం తొందరపడి నోరు జారి పుసుక్కుమని ఏమని అన్నామా అంతే. ఇక ఫ్రీ బస్ ఎక్కారంటే ఇంక మా జేబులు ఖాళీ కదా. ఎందుకంటే మీకు ఫ్రీ కదా, మాకు డబ్బులు, మా జేబులు ఖాళీ. నాకేం డౌట్ వచ్చిందంటే ఆదివారాలు సంఘాలు ఖాళీ అయిపోతాయేమని భయమేస్తుంది వచ్చినాడు. ఎలాగో ఫ్రీ బస్ కదా అని చెప్పి ఆదివారం ఏమైనా టూర్ ప్లాన్ చేసి వెళ్ళిపోతారేమో, సంఘాలు ఖాళీ చేసి అని డౌట్ వచ్చింది. ఇప్పుడు అసలు సంఘానికి ఆధారం ఆడవాళ్ళు. ఎందుకంటే స్త్రీలు ఎక్కువ ఉంటారా పురుషులు ఎక్కువ ఉంటారా? ఇక్కడ కూడా చూడండి, పురుషులు తక్కువ స్త్రీలు ఎక్కువ ఉన్నారు కదా. ఒకవేళ మీరు ఫ్రీ బస్ అని చెప్పి ఆదివారం కూడా పోతారా ఏమో చెప్పలేం. ఏమండి? ఎందుకంటే ఒక లోకంలో ఒక సామెత ఉంది, ఫ్రీగా వస్తే పెనాయిల్ అయినా తాగేస్తారట. అదేనా బలం ఇస్తుందా? అయ్యో పాలమ్మా హార్లిక్సా? అంటే ఫ్రీగా వస్తే పెనాయిల్ తాగేస్తారంటే మరి అందుకే భయం వేస్తుంది. ఏమో సంఘాలు ఖాళీ అయిపోతాయేమో ఫ్రీ బస్ వచ్చిన తర్వాత అని భయం వేస్తుంది. జాగ్రత్త, అలా చేయకండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ నిరీక్షణకు ఆధారమైంది ఏదంటే భక్తి, యథార్థమైన ప్రవర్తన. చెప్పండి. యోబు గ్రంథంలో ఒక మంచి మాట అంటాడు, ఒకసారి చదువుదాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని అంటూ ఈ మాటలు ఎవరు చెప్తారనుకున్నారు? చాలామంది అనుకుంటారు యోబు గ్రంథంలో యోబే మాట్లాడుతున్నాడు. కాదు, యోబు కాదు, అక్కడ మాట్లాడుతుంది ఎలీఫజ్, యోబు స్నేహితుడు. 4వ అధ్యాయం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఏం కాదా? నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఏది? నీ యథార్థ ప్రవర్తన. అంటే యథార్థ ప్రవర్తన దేనికి ఆధారం చెప్పండి? నిరీక్షణకు ఆధారం. నిరీక్షణకు ఆధారమైంది ఏంటంటే యథార్థ ప్రవర్తన. చెప్పండి ప్రియులందరూ, నిద్రపోతున్న వాళ్ళందరూ చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళందరూ చెప్పండి. ఎవరు నిద్రపోవట్లేదా? మంచిదే. నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకి ఏమవుతుందట? ఆధారం. నిరీక్షణ అంటే ఒక విషయం చెప్తానండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుదాం. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో మనకి భక్తుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు కనిపిస్తారు. ఎవరమ్మా? అబ్రహాం గారు కనిపిస్తారు. తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు
అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎప్పుడు నమ్మాడటండి అమ్మా? అబ్రహాము దేవుణ్ణి ఎప్పుడు నమ్మాడట? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. మనం ఆధారం ఉంటేనే కానీ నేను నమ్మనండి అంటాం. మనం ఏమంటామమ్మా? ఆధారం ఉంటేనే కానీ నేను నమ్మను అంట. మన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడట. ఎవరు? అబ్రహాము. ఏంటండి ఆయన నిరీక్షణ లేనప్పుడు, ఆధారం లేకుండా ఏం నమ్మాడంటే చెప్తాను చూడండి. దేవుడు 75వ సంవత్సరంలో అబ్రహామును పిలిచి, నాయన ఆకాశం వైపు చూపించి నక్షత్రాలు లెక్క పెట్టగలవా అన్నాడు. నేను లెక్క పెట్టలేనయ్యా అన్నాడు. అలాగ చేస్తాను, నీ సంతానాన్ని లెక్క పెట్టలేనంత విస్తారం అవుతుంది అన్నాడు. ఎన్నో సంవత్సరంలో తల్లి? నాయన ఎన్ని సంవత్సరంలోమా? 75వ సంవత్సరంలో. అబ్రహాంకు వయసు 75 సంవత్సరాలు. అప్పుడు వాగ్దానం చేశాడు దేవుడు. కూడా అనుకుంటున్నాను. కాదు, ఇసుక లెక్క పెట్టమన్నాడు. ఇప్పుడు ఇసుక రేణువు లెక్క పెట్టమన్నాడు. నీ సంతానం అలా చేస్తానన్నాడు. అప్పటికి ఇస్సాకు ఉన్నాడా? చెప్పండి, ఉన్నాడా? ఇస్మాయిల్ ఉన్నాడా? నిరీక్షణకు ఆధారం లేదండి. అక్కడ అంటున్నాడు రోమపత్రిక 4వ అధ్యాయంలో, అబ్రహాము మృతతుల్యమైపోయాడట. ఏమైపోయాడండి? ఆ మాట చదువుదాం. 4:19 అనుకోండి, చదువుదాం. రోమిలకు రాసినటువంటి పత్రిక. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్లు వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైందని, సారా గర్భము కూడా అంటే సారా గర్భం కూడా ఉడికిపోయిందంటే మృతతుల్యమైంది అంటే పిల్లలు పుట్టే అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు. అప్పటికి వయసు 75వ ఏట వాగ్దానం చేసిన దేవుడు నమ్మాడు. 100వ సంవత్సరం వచ్చింది, 100వ సంవత్సరం వచ్చింది. అప్పుడు దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు. అప్పటికి అతడు ఏ స్థితిలో ఉన్నాడు? ఏమండి, పెళ్ళైన కొత్తలో పిల్లలు పుట్టలేదు అనుకోండి, ఏమంటారమ్మా? ఏమంటారు? బాబు నీకేం కంగారు ఎందుకురా నాయన? నీకెందుకురా తల్లి కంగారు? మీరు యవనస్తులే ఉన్నారు, బోల్డ్ వయసు ఉంది, పుడతారు అని అంటారా? అనరండి వాళ్ళు ధైర్యపరచడానికి. అంటారా? అంటే వయసు ఉంది కాబట్టి. ముసలి అయిపోయింది కదా, నీకేం పర్లేదు, పుడతారని ఎవరైనా అనగలరండి? అభయం ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా. అలాంటి సమయంలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడట. ఎవరు? అందుకేనండి విశ్వాసులు తండ్రి అయ్యాడు, ఊరక నవ్వలేదు. అతడు భక్తిపరుడు. అతనికి దేవుడి పట్ల భక్తి ఉందని ఎట్లా తెలుస్తుంది దేవునికి? ఏమంటే మీకు నాకు దేవుడికి దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉందని ఎట్లా తెలుస్తుంది దేవునికి? దేన్ని బట్టి తెలుస్తుంది? ఆ ఒక్కగాని ఒక కుమారుడు నాకు బలిమ్మన్నాడు 22వ అధ్యాయంలో. కొండ మీదకి, హోరేబు కొండ మీద తీసుకువెళ్తున్నాడు, కట్టెలు తీసుకువెళ్తున్నాడు. గొర్రె లేదు కానీ నిప్పు ఉంది. అడుగుతున్నాడు కుమారుడు, నాన్న కట్టెలున్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల ఏది అని. నాయన గొర్రెపిల్ల నీవే అని చెప్పలేని స్థితి అయింది. కట్టెలు పేర్చాడు, పడుకోబెట్టాడు, కత్తెత్తాడు. ఇంకా దించడమే ఆలస్యం. ఆగు, నువ్వు బలి ఇవ్వాల్సింది అదిగో గొర్రెను, నీ కుమారుని కాదు అంటే ఆల్రెడీ హృదయంలో ఏం చేశాడండి? ఇచ్చేశాడు. అప్పుడు ఒక మాట అంటాడు, ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం మనం చూసినప్పుడు, దీనిని బట్టి నాకు అర్థమైందయ్యా అబ్రహాము. ఏమర్థమైందో తెలుసా? నువ్వు దేవుడంటే భయము, భక్తి గలవాడమని అర్థమైపోయింది అన్నాడు. దేవుడికి మనం భక్తి గలవారమని ఎట్లా తెలుస్తుంది తెలుసండి? ఏమండి, మీరు భక్తి గలవారు అనేది మాకు ఎట్లా తెలుస్తుందండి? మీరు భక్తులు అని సాధారణంగా మనం పిలుస్తాం, మీరు విశ్వాసులు అని పిలుస్తాం, బిలీవర్స్ అంటాం, లేకపోతే మా భక్తులు ఏంటంటే అంటాం, ఏది చెప్తాం. కానీ దేవునికి మీరు భక్తులని ఎలా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది దేవునికి? మీరు దేవుని కొరకు ఇది కావాలి దేవునికి అంటే అది మీరు ఇచ్చేశారనుకోండి, మీరు ఎవరనమాట? అబ్రహాం అలాగే కదా చేశాడు. దీనిని బట్టి నాకేమర్థమైంది? ఆ 12వ వచనంలో 22:12 అంటాడు, నాకు భక్తి గలవాడు అని అర్థమైంది అంటాడు. దేని బట్టి? వెనుక తీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు అర్థమైపోయింది అన్నాడు. చర్చికి కాకుండా ఏ కార్యక్రమానికి వెళ్ళకుండా దేవుని సన్నిధికి వస్తున్నావు,
దేవుని సన్నిధికి రావడానికి వెనుతీయట్లేదంటే నువ్వు నీవు మీకు దేవుని అంటే భయం ఉందని చెప్పండి, దేవునికి అర్థమైపోద్ది. మీరు ఆలస్యంగా రావట్లేదంటే దేవునికి అర్థమైపోద్ది. మీరు ప్రతి కార్యక్రమానికి వస్తున్నారంటే దేవునికి అర్థమైపోద్ది. ఏమంటే అప్పుడప్పుడు మీరు మీ పిల్లల పుట్టినరోజులకి వాళ్ళు పాస్ అయినప్పుడు 10th క్లాస్ అది పాస్ అయినప్పుడు వారు కొత్తగా ఈ విద్యా సంవత్సరంలో స్కూల్లో ఏం చేస్తారు? కూడుకులు పెట్టుకుంటారు కదా, పాస్టర్ గారిని పిలిచి, సేవకుని పిలిచి, అయ్యా మా ఇంట్లో ప్రార్థన పెట్టండి. ఏమ్మా ఇంటికి ప్రార్థన? కారణం ఏంటంటే మా దేవుడు నన్ను స్వస్థపరిచారు కదండి, దానికోసం అండి. ఓకే. లేదా నా బిడ్డ పెళ్ళి అండి, లేకపోతే నా బిడ్డ పుట్టినరోజు అండి, లేదా నా బిడ్డ పాస్ అయ్యాడండి. అన్నిటికీ మనం ఏం చేస్తాం చెప్పండి? కృతజ్ఞతాస్తుతి కూడుకులు పెట్టుకుంటాం కదా. పెట్టుకుంటున్నారా? అలా చూస్తున్నారు ఏంటి తెలియ? కొంతమంది అండి ఎప్పుడు పెట్టుకున్న వాళ్ళే పెట్టుకుంటారండి, కొంతమంది పెట్టుకోరు. మరి అదేంటో మరి అందరూ పెట్టుకోవాలి. అయ్యా దేవుడు మీకు చేయట్లేదా మేలు? వాళ్ళకి చేస్తున్నాడా చెప్పండి? అందరికీ చేస్తున్నాడు. కాబట్టి అందరూ పెట్టుకోవాలి. అయితే ఆ పెట్టుకున్నటువంటి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని కోసం ఏదైనా ఇది దేవునికి అని సమర్పించామనుకోండి, వెంటనే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇది ఎందుకు చెప్తున్నానంటే దేవునికి ఇవ్వటం. నేను అది చెప్తున్నాను, దేవునికి ఇవ్వటం. నేను ఏలూరులో సేవ చేస్తున్నాను, అక్కడ మందిరం ఒకటే ఉంది. వచ్చే సేవకుడు ఎక్కడుంటాడు, ఎవరింట్లో ఉంటాడు అని చెప్పి ఒక మామగారు అండి నాకు 1.5 సెంటు స్థలం ఇచ్చిందండి. ఊరకనే సుబ్బయ్యమ్మ గారు, ఆవిడ పేరు, చనిపోయింది. తను 2 బంగారు గాజులు 4-5 ఉంటాయి ఆవిడ దగ్గర, 2 తీసి అమ్మేసి, ఇదిగో ఇలాగా నిలబడే చోటు ఉంటుందిగా, దీన్ని ఏమంటాం? బలిపేటం అని పిలుస్తాం సాధారణంగా, దీన్ని ఫుల్ ఫిట్. దీని స్థానానికి ఏం చేసిందంటే టైల్స్ ఏం చేసిందండి. మా వాడు వచ్చాడు చాలాసార్లు చూసి, ఆ టైల్స్ ఇదిగో ఇలాంటి టేబుల్, ఈ రొట్టె ద్రాక్షరసం పెట్టుకోవడానికి ఒక టేబుల్, కానుక పెట్టే, ఇవన్నీ ఆవిడ తన బంగారం అమ్మి ఇచ్చేసిందండి. నాకు ఒక స్థలం కొందండి, అందులో గది కట్టిందండి, అందులో నేను ఉంటున్నానండి. దేవునికి స్తోత్రం. నిజమండి, అందులో నేను ఉంటున్నాను. అంటే నా సేవకుడు ఉండాలి, ఇక్కడ సేవ చేయాలంటే ఒక గది ఉండాలి అని చెప్పి గది కట్టించిందండి. మీరు ఇప్పుడు రాజుల గ్రంథం 4 అధ్యాయాలు చదువుతారు, షూనేమురాలు గూర్చి, గనురాలైన స్త్రీ గూర్చి. కానీ అలాంటి గనురాలు నాకు ఉందండి. ఉందా? ఉంది. అని సంఘం ఎప్పుడు సేవకుడు సంఘానికి ఏమిస్తాడు అని కాదు, సేవకుడు 100% మీ స్థానిక దైవజనుడు. నేను సభాముఖంగా అందరి ఎదుట నేను అభినందిస్తున్నాను. వారి ముఖస్తుతి కోసం కాదు నేను చెప్తుంది. సంఘాన్ని ఎలా క్షేమాభివృద్ధి చేయాలో, ఏ వాక్యం చెబితే వారు క్షేమాభివృద్ధిలోకి వెళ్తారో సంఘం కొరకు నిరంతరం పోరాడుతున్నాడు. మంచిదే, 100% సంఘం కోసం తను చేయాల్సిన బాధ్యతలు చేస్తున్నాడు. సంఘమా, మీరు మీ బాధ్యతలు దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, లేదా ఈ సంఘం కొరకు, మీ సేవకుని కొరకు మీరు చేస్తున్నారా? ఆదివారం మందిరాన్ని శుభ్రం చేయడానికి ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది వస్తున్నారు? చేతులు పైకెత్తండి. వస్తున్నారా? క్రమం తప్పకుండా మందిరం శుభ్రం అది విశ్వాసుల బాధ్యత. మాకు వాళ్ళకి వస్తారు, బ్యాచ్లుగా వస్తారు, కడిగేసి వెళ్ళిపోతారు. అమ్మ వచ్చారమ్మా, కడిగేసారమ్మా, తుడిచిరమ్మా అంటే, లేదండి ఇంకా ఏం చేయాలితో చేసేస్తామండి అని చెప్పి ఇంకో బ్యాచ్ వచ్చేస్తుంది. నిజంగా చాలా వండర్ఫుల్. అలా ఉండాలి. సేవకుడు చేసుకుంటాడు, సేవకుడు భార్య చేసుకుంటాడు, సేవకుడు తల్లి చేసుకుంటుంది, సేవకుడు పిల్లలు చేసుకుంటారు అనుకుంటే, అంటే మీకు బాధ్యత ఏం లేదా? మందిరం పట్ల మీ బాధ్యత లేదా? దేవుని పరిచర్య కోసం మీ బాధ్యత ఏం లేదా? అన్ని బాధ్యతలు అందరూ నిర్వర్తించాలి ప్రియులరా. అందుకే మీకు భక్తి గలవారని ఎప్పుడు తెలుస్తుందంటే, మీరు కోటాలు పెట్టుకున్నప్పుడు మీ బిడ్డలు అంటారు, మా చిన్నప్పుడు అండి మా అమ్మగారండి మా పుట్టినరోజు వస్తే చాలండి ప్రార్థన పెట్టుకునేవారండి అని. మీ పిల్లలు రేపు పొద్దున్న చెప్పండి, చెప్పాలి. చెప్పడానికి మీ దగ్గర మీరు ఏదో కార్యం ఈ భూమి మీద ఉన్నప్పుడు చెయ్యాలి. చేయలేదనుకోండి, మా అమ్మ ప్రార్థన భక్తి రక్షణ పొందిందనే మాటే కానండి ఏనాడు కూటం పెట్టుకోవడం నేను చూడలేదండి అన్నారు అనుకోండి, ఏమైపోయింది మన విశ్వాసం? ఏమైపోయింది మన సాక్ష్యం? చెప్పండి కదా. కనుక అది ఉండాలి. అండి నేను పాస్ అయినప్పుడు మా అమ్మగారు ప్రార్థన పెట్టారండి, ఇదిగో నాకు ఉద్యోగం వచ్చినప్పుడు నేను దేవుని కోసం ఇది ఇచ్చానండి, ఒక ఏసీ ఇచ్చానండి, ఒక ఫ్యాన్ ఇచ్చానండి, ఒక జనరేటర్ ఇచ్చానండి, ఒక మైక్ సెట్ ఇచ్చాను. ఇది చెప్పాలి. అలాంటి సాక్ష్యం మీ దగ్గర ఉందా? ఇదిగో అబ్రహాం దగ్గర ఉంది. అందుకే అంటున్నాడు, దీనిని బట్టి నాకు నీవు భయభక్తులు గలవాడవని నేను గ్రహించాను అన్నాడు. అంటే తన ఏక కుమారుని ఇవ్వడానికి ఏం చేయలేదటండి, వెనుకాడలేదు. ఏదైనా పాస్టర్ గారు అడుగుతారేమో అని చెప్పేసి దాచేసుకుంటాం మనం. నిజమండి,
మా ఊళ్ళో కాబట్టి నిచ్చిన దాసేసుకుంది. జనవరి 1కి రంగు వేస్తారు, పాస్టర్ గారు నిచ్చిన అడుగుతారని చెప్పి నిచ్చిన దాసేసుకుని లేదండి అంటుంది. వాళ్ళ అమ్మాయి వచ్చేసి బయటకు వచ్చి అంటుంది, ఆ పాస్టర్ గారు లోపల ఉందండి, మా అమ్మ అబద్ధం చెప్తుంది అంటుంది. వాళ్ళ అమ్మాయి వచ్చి చూసారా. అంటే నువ్వు నిచ్చిన ఇవ్వకపోతే నువ్వు ఇంకేమిస్తావు తల్లి? దేవునికి ఏమిస్తావు చెప్పు? కానీ నీకు మాత్రం పరలోకం ఇచ్చేలా, మనం మాత్రం ఏది ఇవ్వకపోతే, నీ సమయాన్ని ఇవ్వకపోతే, నీకున్న ధనాన్ని ఇవ్వకపోతే, దేవుని కొరకు నీ శ్రమను ఖర్చు పెట్టకపోతే, నువ్వు దేవునికి ఏమి ఇవ్వకపోతే దేవునికి ఏమి ఇవ్వాలి చెప్పండి? అందుకే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడట ఎవరు? అబ్రహాం. నా మాటలు ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కలిగి ఉన్న నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. రోమపత్రిక 5వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు చదువుదాం. రోమపత్రిక 5వ అధ్యాయం 2 నుంచి 5 వచనం. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మీరు కలిగి ఉన్న నిరీక్షణ మిమ్మల్ని ఏం చేయదటండి? సిగ్గుపరిచే నిరీక్షణ మీరు కలిగి లేరు. ప్రియమైన వాళ్ళారా, ఏనాటికైనా నా దేవుడు నన్ను తీసుకువెళ్తాడు పరలోకానికి. నేను వెళ్తాను, ఆయన ముఖాన్ని చూస్తాను, ఆ లోకాన్ని చూస్తాను, ఆ పరిశుద్ధ పరలోక పట్టణాన్ని నేను చూస్తాననే నిరీక్షణ మీకు ఉండాలి. ఆ నిరీక్షణ మిమ్మల్ని ఏం చేయదు? సిగ్గుపరచదు. మన నిరీక్షణకు ఆధారం ఏంటి తెలుసండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. యేసుక్రీస్తు తిరిగి లేవకపోతే మనం నిరీక్షించాల్సిన అవసరం ఇంక దేని గురించి నిరీక్షిస్తావు మీరు? ఏసే తిరిగి లేవలేదనుకోండి, మీ నిరీక్షణ ఎందుకండి? వేస్ట్, వ్యర్థం. ఆయన లేచాడు కాబట్టి నన్ను కూడా ఒక దినాన లేపుతాడనే నిరీక్షణ ఉండాలి. లోకాన్ని 2 భాగాలు విభజిద్దాం. ఎన్ని భాగాలు? పాపులు, పరిశుద్ధులు కదా. దేవుని నమ్మిన పిల్లలు, దేవుని నమ్మని వారు, అన్యజనులు అంటాం కదా. ఇశ్రాయేలీలు, అన్యజనులు అంటాం కదండి. అలాగే లోకాన్ని 2 భాగాలుగా విభజిస్తే నిరీక్షణ గలవారు, నిరీక్షణ లేనివారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడు పౌలు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరజనులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను ఏమన్నాడు? నిరీక్షణ లేని వారును. లోకాన్ని ఎన్ని భాగాలు విభజిస్తున్నాం? 1 నిరీక్షణ కలిగిన వారు. మీరెవరు? మీరు ఏ గుంపులో ఉన్నారు? నిరీక్షణ గలవారి గుంపులో ఉన్నారా? లేని గుంపులో ఉన్నారా? నిరీక్షణ కలిగిన వారి గుంపులో ఉన్నారు మనం. నిరీక్షణ లేని వారు ఉన్నారు. వారికి నిరీక్షణే కాదు, దేవుడు కూడా లేడు. చెప్పాడు అక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో నిరీక్షణ లేని వారు నన్ను. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమండి? సహోదరులారా అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు గారు? సంఘ విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. తెస్సలోనిక సంఘ విశ్వాసులతో మాట్లాడుతూ, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకండి అన్నాడు. వారెందుకు దుఃఖపడుతున్నారు? మీరెందుకు దుఃఖపడకూడదు? వారికి నిరీక్షణ లేదు, మీకు నిరీక్షణ ఉంది. ఏంటి మీ నిరీక్షణ? ఈరోజు మనం చనిపోయినా, మన తాత కావచ్చు, మా అమ్మమ్మ కావచ్చు, మా నాన్నమ్మ కావచ్చు, చనిపోయినా, మనకంటే ముందు చనిపోయినా, రక్షణ పొంది చనిపోయిన వారిని ఏనాటికైనా నేను వారిని చూస్తాను, కలుసుకుంటానని నిరీక్షణ మనకున్నప్పుడు చనిపోయిన వారి విషయమై, మనకంటే ముందు చనిపోయిన వారి విషయమై మనం దుఃఖపడవలసిన అవసరం లేదు. మరి ఎవరు దుఃఖపడతారు? ఏమో చూస్తానో చూడను, స్వర్లోకానికి వెళ్తాను లేను అని అనుమానం ఉన్నవాడు వాడు ఏడుస్తాడు. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకండి అంటున్నాడు. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటున్నాడు. యేసు మృతి పొంది తిరిగి లేచిన ప్రకారం మనం కూడా తిరిగి లేస్తాము. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో దేవుడు దిగి వస్తాడు. అప్పుడు మనం ఎదుర్కొంటాం. ఏవో మాటలు చెప్పాడు ఆ తెస్సలోని పత్రికలు కదా. కనుక మనకు నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని వారిలాగా మీరు ప్రతి దానికి ఏం చేయొద్దు? దుఃఖపడద్దు. మన నిరీక్షణ ఏంటి తెలుసా? దేని మీద తెలుసా? నిత్య జీవం మీద. చెప్పండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. నా సమయం అయిపోయింది.
మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. మన నిరీక్షణ దేని గూర్చమ్మా చెప్పాను ఇందాక, భూ సంబంధమైనది కాదు. ఒకవేళ భూ సంబంధమైన నిరీక్షణ మంచిదే, నీ భర్త కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు మంచిదే, నీ బిడ్డల కోసం ఎదురు చూస్తున్నావు మంచిదే, కానీ నిత్య జీవం గూర్చిన నిరీక్షణ మనం కలిగి ఉండాలి. నిత్య జీవం గూర్చిన నిరీక్షణ, ఆ నిరీక్షణ చాలా స్థిరమైంది. లంగరు తెలుసా? లంగర్ అంటే అంగరా? అంగర ఊరుంది మీ పక్కనే, అది కాదు. లంగర్ అంటే ఏంటి తల్లి? లంగరు వాడను ఒక చోట కదలకుండా గట్టిగా పట్టి బిగించేది ఏదన్నమాట లంగరు అని పిలుస్తాం. ఒక్కసారి ఆ పడవ ఒడ్డుకు చేరిన తర్వాత లంగరు వేసి కడితే ఒకవేళ పడవ అలలకి అటు ఇటు ఊగితే ఊగొచ్చు, కానీ అది మాత్రం ఎటు కొట్టుకుపోదు. మన నిరీక్షణ కూడా అలాంటిదే. హెబ్రీ పత్రిక 6:19 హెబ్రీ పత్రిక 6:19 ఈ నిరీక్షణ నిశ్చలం అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేదని, స్థిరమును మన ఆత్మలకు లంగరు వలె ఉన్నది. ఎలా ఉందటండి? లంగరుతో పోల్చాడు చూడండి. వాడ స్థిరంగా ఎటు పోకుండా అలా కట్టిపెట్టి ఆ ఒడ్డునే ఉంచేదే లంగరైతే, మీ నిరీక్షణ కూడా లంగరు వంటిది అంటున్నాడు, స్థిరమైనది అంటున్నాడు. చూసారా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సిగ్గుపడే నిరీక్షణ కలిగి లేరు. మీరు విశ్వాసపూరితంగా నమ్మండి, శ్రేష్టమైన నిరీక్షణ కలిగి ఉన్నారు. ఏ నిరీక్షణ? మంచి విషయాన్ని, మంచి అంశాన్ని సిద్ధపరిచే సోదరులు, నేను వారికి మరొకసారి అభినందిస్తాను. ఎందుకంటే శ్రేష్టమైన నిరీక్షణ. నా బిడ్డకు మంచి భర్త వస్తాడు, ఎదురు చూడు, శ్రేష్టమైన నిరీక్షణ. నా బిడ్డకు ఉద్యోగం వస్తుంది, ఎదురు చూడు, శ్రేష్టమైన నిరీక్షణ. ఏదో రోజు నా గృహం కట్టుబడుతుంది, నేను గృహం కట్టుకుంటాను, నిరీక్షణ. నా పరిస్థితి మారుతుంది, నిరీక్షణ. నా దేవుడు పరలోకాన్ని ఇస్తాడు, శ్రేష్టమైన నిరీక్షణ. ఆ నిరీక్షణ మీరు కలిగి ఉంటే దేవుడు మీకు తప్పక పరలోకంలో చోటిస్తాడు. ఏమమ్మా? కనుక అలాంటి గొప్ప శ్రేష్టమైన నిరీక్షణలో మనం ఉన్నాం. ఎల్లప్పుడూ ఆ నిరీక్షణతో ఎదురు చూద్దాం. ఏమండి? ఎదురు చూద్దాం. ఎవరి కోసం? దేవుని కోసం, ఆయన ఉండే లోకం కోసం, ఆయన రాజ్య ప్రవేశం కోసం. ఏమండి? ఈ నిరీక్షణ మీరు ఎప్పుడు కూడా వదిలేయద్దు, విడిచిపెట్టద్దు. ఆ శ్రేష్టమైన నిరీక్షణ వెంబడి మనం వెళ్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించును గాక. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ దేవుడు బహుగా ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాను. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని కొద్దిగా మరి ఎక్కువ తీసుకున్నట్టున్నాను, అయినప్పటికీ క్షమించాలి. పాఠాన్ని పూర్తిగా అంశాన్ని మీ ముందు ఉంచాలని, సంపూర్ణంగా నిరీక్షణ యొక్క ప్రతి విషయాన్ని మీ ముందు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కొంత సమయం ఎక్కువ తీసుకున్నాను. నా మాటలు ఓపికతో విన్నందుకు మీ అందరికీ వందనాలు. మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి సమయాన్ని